ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. చూచుచున్న ప్రతి ఒక్కరిని నిశ్చయంగా దేవుడు దీవించును గాక. నా పేరు సునీల్, విజయవాడ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. నేను విజయవాడలో ఒక కాపరిగా సేవ చేయుచున్నాను. ఈ వీడియోలో ఈ విధంగా నేను రావడానికి గల కారణము ఆ యొక్క వన్నెస్ అనే ప్రోగ్రాం గురించి మాట్లాడాలని మీ ముందుకు వచ్చున్నాను. మీకు తెలుసు ఆ యొక్క వికేఆర్ గారు ఏ విధంగా వన్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. అలాగే 7th యొక్క ప్రోగ్రాం అనేది ఆ యొక్క విలియం బ్రెన్హామ్ గారి గురించి మరి చేయడం జరిగింది. దాని విషయంలో మమ్మల్ని ఆహ్వానించున్నారు. మరి దానిని బేస్ చేసుకొని మేము వచ్చాము. బ్రెన్హామ్ గారి గురించి వాళ్ళకి ఏదైతే డౌట్స్ అయితే ఉన్నాయో వాటి విషయం మాట్లాడని మమ్మల్ని ఆహ్వానించున్నారు వికేఆర్ గారు. మరి దాన్ని బట్టి మేము వచ్చాము. అక్కడ కొన్ని పాయింట్స్ అనేది వాళ్ళు మరి మా ముందు పెట్టి ఉన్నారు. మొదటి పాయింట్గా బాప్టిజం గురించి వాళ్ళు పెట్టారు. మరి దాని విషయం మేము మాట్లాడడానికి వచ్చాము. యాక్చువల్గా 2 days ప్రోగ్రామ్ అనే సంగతి తెలుసు. మరి బాప్టిజం అనేది ఆ రోజు మార్నింగ్ సెషన్ అనేది కొంచెం అది సహకరించలేదు. కొన్ని కారణాలు బట్టి, కొంచెం గలిబిలు అవటం బట్టి ఆ టైం అనేది మాకు సరిపోలేదు. ఆ బాప్టిజం అనేది ఇంకా ఫినిష్ అవ్వకముందే ఆ టైం అనేది మరి సరిపో లంచ్ టైం అయిపోవటం బట్టి తర్వాత కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో మేము ఆ రోజు సడన్గా ఆపేయడం జరిగిందండి. ఆ తర్వాత లంచ్ అప్పటికి లేట్ అవటం బట్టి లంచ్ చేసిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి వాళ్ళు వికేఆర్ గారు వాళ్ళు ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి కదా, దాని విషయం మాట్లాడదామని, ఇంకా అది సరిపోతుంది బ్యాప్టిజం అని చెప్పి అంతటితో ఆపివేసి మరి నెక్స్ట్ పాయింట్ అయినటువంటి ఆ యొక్క సర్పసంతానం గురించి మాట్లాడడానికి వాళ్ళు మరి ప్రపోజ్ చేసేసరికి మేము దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే బ్యాప్టిజం అనేది ఆ సత్యం అనేది మరి తెలియాలి కాబట్టి, తెలియని సంగతి తెలుసుకోవడానికి కాదు, మనం ఈ లోకంలో ఉంది. దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికే మనము దేవుని బిడ్డలు ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, ప్రభువే మొదటిసారిగా వచ్చినప్పుడు నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమే సిద్ధించును గాక అన్నాడు ప్రభు. మనకు మాదిరికరంగా మన ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన చిత్తం అంటే ఏదో కాదు, వ్రాయబడిన లేఖనము నెరవేర్చడమే దేవుని యొక్క చిత్తమైనది. ఆయన గురించి రాయబడిన లేఖనం ఎట్లాగైతే దేవుని మన తండ్రి నెరవేర్చాడో, యేసుప్రభు నెరవేర్చి ఉన్నారు, అలాగే ఈరోజు మనకు రాయబడినటువంటి సంఘానికి రాయబడినటువంటి లేఖనాలు నెరవేర్చడం కూడా మన చిత్తం కాబట్టి ఆ సత్యం అనేది ఏంటో తెలియచేయాలనే ఉద్దేశంతో మేము వచ్చాము. వాస్తవానికి అది అనేది మరి కంప్లీట్ అవ్వకముందే కొంచెం పెండింగ్ ఉండిపోయింది. ఇంకా సడన్గా ఆగిపోయింది ఆ ప్రోగ్రాము. మేము రిటర్న్ అయిపోయాము. దాన్ని యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు వికేఆర్ గారు వాళ్ళు. మరి తర్వాత కూడా టైం అనేది మాకు ఇవ్వలేదు బ్యాప్టిజం విషయంలో మాట్లాడడానికి. ఇప్పటికే అది సరిపోద్ది బ్రదర్ అనేసరికి వాళ్ళు ఆగిపోయారు. ఇంక అందుకని నేను ఇలాగా ఏమేమైతే ఇంకా చెప్పాలని, సత్యం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏదైతే మేము అక్కడ చెప్పలేకపోయామో, కొన్ని కారణాలు బట్టి అక్కడ చెప్పడానికి అవకాశం దొరకలేదు కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఆ యొక్క పాయింట్స్ అనేది కూడా మీకు చెప్పాలనే ఆశతో నేను ముందుకు వచ్చినాను. మరి నిశ్చయంగా వినుచున్న వానికి దేవుని కృప సహాయం, ఆయన ఆత్మ సహాయం నిశ్చయంగా అనుగ్రహింపచేయును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రములు. సోదరులు చాలా విషయాలు మాట్లాడారు. అయితే 2+2 4 అవుతుంది కానీ 2+2 2+2 అవదన్నారు. 2+2 2+2 అవదని ఎలా అంటారు? అవుతుంది. 2+2 2+2 అవుతుందండి. 2+2 3+1 అని కూడా చెప్పచ్చు సార్, 4 అనే చెప్పకూడదు. సో అదొకటి ఆయన అడిగారు. అయితే రీజన్ కరెక్టే కానీ 2+2 అంటే అర్థం ఏంటి? 2+2 వాళ్ళకి రాస్తే మార్కులు పడతాయా? 2+2 అని అడిగారు, నిజమే. మనం ఎన్ని రకాలుగా రాయొచ్చు. 3+1 రాయొచ్చు, తర్వాత 2+2 అని రాయొచ్చు, తర్వాత 2 రకాలు 3 రకాలు రాయొచ్చు. కానీ ఆన్సర్ రాయాలి అక్కడ. 2+2 అంటే ఎగ్జామ్లో మీరు చెప్పినట్టు 3+1 రాస్తే మార్క్స్ పడతాయా? ఆయన మనం క్వశ్చన్ చేశాడు కాబట్టి క్వశ్చన్ పేపర్ ఎవరైతే ఇచ్చారో మనకి, ఆయన మళ్ళీ మనం క్వశ్చన్ పేపర్ ఇచ్చినానికి మనం క్వశ్చన్ చేసామనుకో వేయాల్సిన మార్కులు కూడా వేయడు. ఆయన క్వశ్చన్ పేపర్ మనకి ఇచ్చాడంటే అర్థం ఏంటి? ఆన్సర్ రాయాలని. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన అతనికి మళ్ళీ మనం క్వశ్చన్ చేస్తే ఎలా వస్తుంది? కోపం వస్తుంది వాళ్ళకి. మనం ఎగ్జామ్కి వెళ్ళేది క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి వెళ్తున్నాం మనం ఎగ్జామ్కి. అంతేగాని ఆ క్వశ్చన్కి వేరే రూపంలో క్వశ్చన్ చేయటం అనేది ప్రొఫెసర్ సార్కి చాలా కోపం వస్తుంది. మరి దేవాది దేవుడు ఆయన ప్రొఫెసర్లకు ప్రొఫెసర్ అయి ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన చెప్పిన ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి కానీ
దానికి మళ్ళీ మనం ఇంకో క్వశ్చన్ అయ్యకూడదు. 2+2 = 4 అని రాస్తే అప్పుడు మార్క్స్ పడతాయి. ఓకే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎవరు ఇవ్వలేదు అని దానికి ఆధారం మీరు చూపించండి ఇచ్చినట్టంటే, ఇది ద డిడాకే సార్. ఇది ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. ద డిడాకే టీచింగ్ ఆఫ్ ద 12 అపోస్తల్స్ టు ద నేషన్స్. అంటే సువార్తలు అనేవి రాయబడక మునుపు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత వీళ్ళు నలుదేశాల సువార్తకి వెళ్ళిపోయినప్పుడు తామగారు కావచ్చు, తామగారు ఇండియా వచ్చేసరికి ఏ గాస్పెల్ రాయబడలేదండి. సో వీళ్ళు దేని ప్రకారం సువార్త చేయాలి, దేని ప్రకారం బాప్తిస్మాలు ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని రాసుకున్నారండి. అంటే ఈ రూల్స్ ప్రకారం మనం వెళ్దామని. ఇందులో చాలా విషయాలు 16 చాప్టర్స్ ఉంటాయనుకుంటాను, చాలా విషయాలు ఉంటాయండి దీంట్లో. అందులో 8వ పేజీ అండి ఇది, చాప్టర్ 2 ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాటెక్యూమన్స్. అంటే బాప్టిజం పొందాలనుకునే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనే దాంట్లో ఇందులో క్లియర్గా బ్యాప్టిజం ఇన్ ద వే అని, హ్యావింగ్ ఇన్స్ట్రక్టెడ్ హిమ్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ టీచింగ్స్ బ్యాప్టైజ్ ద క్యాటెక్యూమన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ రన్నింగ్ వాటర్. ప్రవహించే నీటిలో తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిజం ఇమ్మని ఈ క్యాటకిజంలో ఉంది అండి, ఈ డిడాకీలో ఉంది. బైబిల్ తర్వాత రాయబడినటువంటి గ్రంథం అంటున్నారు డిడాక్ అనేది. ఓకే. అలాగే నెట్లో బైబిల్ రిలేటెడ్ బుక్స్ ఎన్నో ఉన్నాయి. వీ హ్యావ్ సో మెనీ బుక్స్. బట్ అంటే దేవుడిచ్చిన బుక్ అయినటువంటి బైబిల్ మీద మీకు నమ్మకం లేదా? ఈ బైబిల్ దేవుడు ఇచ్చాడన్న సంగతి నమ్ముతున్నాం కదా మనము. బైబిల్ రాపించింది దేవుడు, మనుషుల ద్వారా దేవుడు రాపించాడు, అది మనం నమ్ముతున్నాము. అంటే దేవుడు బైబిల్ రాపించింది దేవుడు అనే సంగతి మనం నమ్మినప్పుడు ఆ బైబిల్లో ఉన్నది సరిపోదంటారా? ఇంకా బైబిల్ కంటే ఎక్స్ట్రా మనకు అవసరమా? డిడాకే అవ్వచ్చు, లేకపోతే కేటగిజం అవ్వచ్చు, ఇంకా సో మెనీ బుక్స్ ఉన్నాయి. హిస్టారియన్స్ రాసిన బుక్స్ చాలా ఉన్నాయి బ్రదర్. వాటిని మనకు అక్కర్లేదు అవి. ఇంకా చెప్పాలంటే బైబిల్ ఆధారం ఏదైతే ఉన్నదో అదే మనకి అల్టిమేట్, అదే మనకి అబ్సల్యూట్. దానికి మించి అవసరం లేదు. ఎందుకంటే మనుషుల రక్షణకి ఏదైతే అవసరమో ఆయనకి తెలుసు. అది ఆ రక్షణ, మనం రక్షింపబడడానికి ఏదైతే అవసరమో అది ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దాన్ని బేస్ చేసుకుని మనకుంటే చాలు బ్రదర్. ఎందుకంటే తర్వాత అందులో ఆ విధంగా రాయబడిందని, ఆ విధంగా బ్యాప్టిజం తీసుకున్నారని చెప్తున్నారు. అంటే బైబిల్లో ఉన్నది మీరు నమ్మకుండా బైబిల్ తర్వాత రాయబడింది నమ్ముతున్నారు అంటే, ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఎట్లాగైతే దేవుని వ్యతిరేకించారో జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, శాస్త్రులు, పరిచయులు, యాజకులు, ప్రధాన యాజకులు, చూడండి ఆ యొక్క మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది నమ్మట్లేదు కానీ వాళ్ళు. అంటే ఆ రోజు ప్రభుని త్రోసివేశారంటే, శరీరధారిగా ఉన్నటువంటి దేవుని ప్రభుని త్రోసివేసి ఎట్లాంటిదో ఈరోజు అపోస్తులు చెప్పినటువంటి బోధని మనం తిరస్కరించడం దాంతో సమానం అండి. ఆ రోజు శాస్త్రులు, పరిచయులు చేసినటువంటి ఒక ఆ కార్యమే ఈరోజు అపోస్తుల ద్వారా ఇవ్వబడిన బోధను మనం తృణీకరించడంతో సమానము. ఓకే. బాప్తిసం తీసుకోవడానికి ఎవరైనా సిద్ధపడితే వాళ్ళకి ఈ నామంలో ఇవ్వండి అని. అందుకే వరల్డ్ వైడ్గా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళు వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయినప్పుడు దీంట్లో తీసుకున్నారు. ఇది సోదరు మీరు 8th పేజీలో ఉందండి, దాన్ని మీరు ఒకసారి చూడండి. తర్వాత బ్రెనహాం గారి బోధనలు అని మనం మొదలుపెట్టి బ్యాప్టిజం కోసం ఎందుకు వెళ్ళాము అంటే, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నది ఆయన ద్వారానే యేసునామం అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ టీచింగ్స్లో అది కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందండి. ఇందాక జాన్ పీటర్ గారు మాట్లాడుతూ తండ్రి కుమార్ ఏంటి యేసునామంలో బాప్తిజం తీసుకుంటే నరకానికి పోతారని అడిగారు. అసలు సబ్జెక్ట్ అది కదండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ వాక్య విరుద్ధమా, అదే సబ్జెక్ట్ అండి. యేసునామం అనేది సబ్జెక్ట్ కాదు ఇక్కడ. సో మీరు వేరే విషయం మాట్లాడారు. అయితే బ్రెనహాం గారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎందుకు బాప్తిజం ఇవ్వకూడదు అనే విషయాన్ని మాట్లాడుతూ ఆయన ఉందండి సార్, మీరు మాట్లాడారు మేము మాట్లాడలేదు. తర్వాత అన్ని నోట్ చేసుకోండి, మీ డిస్కషన్లో మీరు అన్ని మాట్లాడదు. ఇందులో 540515 మెసేజ్ కోడ్ అండి. అంటే 1954లో మేలో 15వ తారీఖున ఆయన చేసిన ప్రసంగంలో ఒక ఆరోపణ చేశారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే అది మీ కోడే చెప్తాను ప్రతిసారి, కోడ్స్ రాసుకుని వచ్చాను. 54-0515. అందులో ఆయన అండ్ ఇట్ ఈస్ అన్ ఎర్రర్
ఇట్స్ ఏ క్యాథలిక్ క్రీడ్ అండ్ నాట్ ఏ బైబిల్ కమాండ్ అని తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం కోసం ఆయన ఆరోపించారండి. అంటే ఇది క్యాథలిక్స్ ఎర్రర్ చేశారు, బైబిల్ని ఎర్రర్ చేశారు వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అనేది యాడ్ చేశారు, ఇది బైబిల్ కమాండ్ కాదు అని అన్నారు. నిజంగా ఎర్రర్ చేయాలనుకుంటే వాళ్ళు పేతురు చెప్పిన చోట కూడా మార్చేసి ఉండేవాళ్ళండి. బైబిల్ మీద ఇలాంటి ఆరోపణ చేసే వ్యక్తిని ఒక ప్రాఫిట్గా మేము ఎలా గుర్తిస్తాం అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ఇది మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఆయన ఆ విషయం మాట్లాడారు. మీకు కావాలంటే నేను ఈ పేపర్స్ సెట్ మీకు ఇస్తాను. ఓకే, ప్రాఫెట్ గారు చెప్పింది ఏదైతే ఉన్నదో ఆ కరెక్షన్స్ అనేది, మోడిఫికేషన్స్ లేకపోతే ఎర్రర్స్ ఏదైతే ఉన్నావో అవి వాస్తవానికి కొన్ని జరిగినాయి హిస్టరీలో. మీకు తెలుసు ఏంటంటే ఆల్రెడీ మీరు నెట్లో సెర్చ్ చేస్తున్నారు కాబట్టి ఎట్లాగైతే ఈ డిడాక్ అనేది మీరు స్టడీ చేశారో అలాగే కొన్ని బుక్స్ ఉన్నాయి, ఒకసారి స్టడీ చేయండి. అపోస్టల్ డాక్ట్రిన్ తర్వాత, అపోస్టల్ టైం తర్వాత, అపోస్టల్ పీరియడ్ తర్వాత ఈ సువార్త అనేది ఆ అపోస్టులు బతుకున్నంత కాలము, అపోస్టుల కాలం ఏదైతే ఉన్నదో అప్పటి వరకు కూడా వాళ్ళు ఫాలో ఉన్న బాప్టిజం అనేది యేసుక్రీస్తు నామంలో బాప్టిజం ఇచ్చుకుంటూ వెళ్ళారు. అంటే బైబిల్లో ఆధారమే కాకుండా బైబిల్ రాయబడిన తర్వాత, అంటే ఫస్ట్ సెంచరీ తర్వాత ఆఖరిగా అపోస్టలైన యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం ఏదైతే ఉన్నదో ఆ ప్రకటన గ్రంథం రాసిన తర్వాత, అంటే 90s రాశారు కదండి యోహాను గారు ప్రకటన గ్రంథము. ఆ ఫస్ట్ సెంచరీ తర్వాత అంటే సెకండ్ సెంచరీ స్టార్ట్ అయినప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎప్పటి వరకు అంటే నైసియా కౌన్సిల్ తెలుసు మీకు, AD 324 అనుకుంటా, 324 24 ఎగ్జాక్ట్ గుర్తులేదు, 324 అనుకుంటా. సో అప్పుడు జరిగింది నైసియా కౌన్సిల్ అని తెలుసు. కాన్స్టాంటిన్ ఒక చక్రవర్తి ఎట్లాగైతే ఆ సమిట్ అనేది ఆ ప్రోగ్రామ్ చేశాడో మీరు ఒకసారి నెట్లో మనకు క్లియర్ ఉంది, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పటి వరకు కూడా ఎవరైతే ఆ యొక్క చూజన్ ఉన్నారో, ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు, ఎన్నికలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే శిష్యులు, మన బైబిల్లో సువార్తలోనేమో శిష్యులు కనబడుతున్నారు, ప్రభు వాళ్ళని చిన్న మంద అన్నాడు. ఆ తర్వాత ప్రభు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తర్వాత అపోస్తుల కార్యాల్లో వాళ్ళు మన అపోస్తులు చేసిన పరిచర్య మనకు కనబడతా ఉంది. అది వాళ్ళంతా కూడా అది కంటిన్యూషన్ అనమాట. అంటే బైబిల్ ఇంకెప్పుడైతే అపోస్తులు అందరూ కూడా చనిపోయిన తర్వాత, ఆఖరి అపోస్తులు అయినటువంటి యోహాను గారు చనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క సత్యాన్ని వెంబడించేటువంటి వాళ్ళు, అంటే ఆ చిన్న మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు యేసుక్రీస్తు నామమున బాప్తిజం ఇచ్చుకుంటానే వెళ్తూ ఉన్నారు. అలాగే ప్యారలల్గా మళ్ళీ ఎవరైతే దాన్ని వ్యతిరేకించేవాళ్ళు తెలుసు కదండి, రెండు ఆత్మలు, ఒకటి వచ్చే దేవుని ఆత్మ వ్యతిరేకంగా పనిచేసేది, దుష్టుని ఆత్మ మనకు తెలుసు. అది ఆ దుష్టుని ఆత్మ కూడా పనిచేస్తాడు. ప్రభు బతికిన దగ్గర నుంచి కూడా, ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా అపవాది ఏ విధంగా వర్చేస్తున్నాడో దేవుని యొక్క కార్యంలో మనకు తెలుసు. అది మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ కార్యం చేసింది, ఆయన పుట్టంగానే పరిశుద్ధాత్మ కార్యం చేసింది ఎక్కడ? జ్ఞానుల దగ్గర నుంచి మొదలుపెట్టాడు దేవుడు, ఆ నక్షత్రాన్ని పంపించాడు. ఆ జ్ఞానులకి దేవుడు, అది దేవుని కార్యము, పరిశుద్ధాత్మ కార్యం, అది సృష్టికర్తని దేవుడు చేస్తున్న పని. అది ఆ యొక్క నక్షత్రాన్ని దేవుడు పంపించి జ్ఞానులను ఎట్లాగైతే నడిపించుకుంటూ వచ్చాడు పుట్టినప్పుడు. తర్వాత అదే టైంలో మళ్ళీ దేవదూతని గాబ్రియల్ దేవదూత దిగివచ్చి గొర్రెల కాపలికి చెప్పాడు, ఇదిగో యూదా దేశపు బెత్లెహేములో మెస్సయ పుట్టాడు, ఆయన క్రీస్తు. ఇలాగా ఇది దేవుని కార్యం, ఇది భూమి మీద జరుగుతూ ఉంది. అప్పుడు సైమల్టేనియస్గా పక్కన వెంటనే అపవాది కార్యం జరుగుతూ ఉంది. అంటే పుట్టినటువంటి శిశువుని చంపడానికి హేరోదు మొదలుపెట్టాడు. ఒక పక్కన దేవుని కార్యం జరుగుతుంది, వెంటనే అపవాది సాతాను కార్యము సమాంతరంగా సైమల్టేనియస్ జరుగుతూ ఉంది యాజ్ యూజువల్గా. ఎందుకంటే తెలుసు మనకు ఆదికాండం నుంచి ఉంది అది ఆ సబ్జెక్టు. సో ఎప్పుడైతే ఆ యొక్క చంపడానికి పుట్టినటువంటి దేవుణ్ణి, మెస్సైని చంపడానికి, క్రీస్తుని చంపడానికి అపవాది ఎట్లాగైతే మనుషులను ఉపయోగించుకుంటున్నాడో అది తెలుసు మనకి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అది దుష్టుని కార్యము. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కూడా తెలుసు మనకి. తర్వాత ఎలాగైతే 40 days అప్పుడు దుష్టుడే డైరెక్ట్ దిగొచ్చాడు, ప్రభుతో మాట్లాడాడు. 40 రోజుల ఉపవాసాల తర్వాత తెలుసు మనకి. అంటే వాడి యొక్క ఎగ్జిస్టింగ్ అనేది కనబడతా ఉంది, దేవుని కార్యం కనబడుతుంది బైబిల్లో. అలాగే వ్యతిరేకమైనటువంటి అపవాది కార్యం కూడా మనకి బైబిల్లో రెండు కనబడుతున్నాయి. కాబట్టి అపోస్తులు తర్వాత ప్రభువుని చంపే వరకు కూడా దుష్టుడు వదలలేదు, ఎలాగ హింసించాడు. అలా తర్వాత మనుషులను ఉపయోగించుకున్నాడు, దేవుడేమో శిష్యులను ఉపయోగించుకుంటా ఉన్నాడు. వాళ్ళ మీద పరిశుద్ధాత్మను ఊదాడు దేవుడు. నేను మీకు అధికారం ఇస్తున్నాను, మీరు వెళ్ళి సువార్త చేయండి అన్నాడు. ఆయన బతుకున్న టైంలో సువార్తలోనే చెప్పాడు ప్రభు, మీరు వెళ్ళండి, నేను ఏ కార్యాలు అయితే చేశానో అవే కార్యాలు మీరు చేస్తానన్నాడు ప్రభు. శిష్యులు నిజంగానే వెళ్ళి ప్రభు ఏ కార్యాలు చేశాడు సేమ్ అదే కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు చేసుకుంటూ వచ్చారు. స్వస్థతలు జరిగి దయ్యాలను వెళ్ళగొట్టారు వాళ్ళు.
దేవుని పరిశుద్ధాత్మ కార్యం కనబడతా ఉంది సువార్తల్లో. వెంటనే దానికి వ్యతిరేకమైన కార్యము శిష్యులను ఎలాగ దేవుడు ఉపయోగించుకుంటున్నాడో అలాగే సంఘాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఆ సంఘంలోనే ఇంకొక మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో కదా, శాస్త్రులు, పరిచయులు, యాజకులు, ప్రధాన యాజకులు, తెలుసు మనకి. ఆ స్కాలర్స్ వాళ్ళు, ప్రీస్టులు, చీఫ్ ప్రీస్టులు, ఫారిసీస్, ఒక పక్కన ఇంకో గుంపు కనబడతా ఉంది. వాళ్ళని అపవాది ఉపయోగించుకుంటా ఉన్నాడు. చూడండి, అలాగే రెండు పక్కన వెళ్తున్నాయి. కాబట్టి అపోస్తులు తర్వాత చనిపోయిన తర్వాత కూడా ప్రభువునే కాదు, తర్వాత అపోస్తులు అందరూ కూడా మ్యాక్సిమము ఒక యోహాను తప్పించి అందరూ కూడా మార్చేసేయారు. మనకు తెలుసు, హతసాక్షులు అయ్యారు. సో ఆ జనరల్ డెత్ అయ్యింది అక్కడ యోహాన్ అయి ఉన్నాడు, అంటే వృద్ధాప్యంలో చనిపోయాడు. ఎందుకంటే వేరే సబ్జెక్ట్ అది, ఆయన స్పెషల్ క్యారెక్టర్ కాబట్టి. యోహాన్ అంటే ఎవరో కాదు, వధువుకి సాదృశ్యం అది. సో ఇప్పుడు ఈ వధువుని దేవుడు అట్లా మైండ్లో పెట్టుకుని ఆయనకు ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు యోహాన్ గారు. అందుకని దేవుడు ఒక సంకల్పాన్ని యోహాను జీవితం నెరవేర్చడానికి, ప్రకటన గ్రంథం రాయడానికి దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఆ కార్యం ముందుకు జరుగుతూ ఉంది. దేవుడు కాపుదల, ఆయన కృపా కాపుదల దేవుడు యోహానికి ఇచ్చి అపవాదికి అందకుండా ఎంత మాత్రం కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు. తెలుసు ఎంతగా ప్రయత్నం చేశాడు అపవాది యోహాను చంపడానికి, తెలుసు కదా మీకు. అయినా సరే వాడి వల్ల కాల. చివరికి ఏం చేశాడు? పద్మాస దీపాన్ని పడేశాడు. మనకెందుకు, తనను వదిలేసేయండి అన్న. ఎందుకంటే దేవుడు ఒక అదృశ్యమైన హస్తము, ప్రత్యేకంగా ఒక సంకల్పము యోహాను జీవితంలో ఉంది కాబట్టి ఆయన చంపబడ్డానికి అపవాది చేతికి అప్పగించాలి, అనుమతించాలి దేవుడు. అది మనకు తెలుసు. సో అంత అయిపోయిన తర్వాత, అపోస్తుల యొక్క ఏజ్ అయిపోయిన తర్వాత, వాళ్ళ బోధని, ఆ యొక్క సువార్తని, సత్యాన్ని వెంబడించే వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత వాళ్ళు వస్తాను. ఆల్మోస్ట్ మీరు కనుక స్టడీ చేసినట్లయితే సహోదరులారా, ఆ యొక్క నైసియా కౌన్సిల్ దగ్గర వరకు కూడా వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉన్నారు. అక్కడ బ్రేక్ పడింది, అక్కడే బ్రేక్ పడింది అనమాట. అంటే సత్యం అనేది అక్కడ ఆటంకపరిచాడు అపవాది. వాళ్ళని వీళ్ళని పిలిచి మీటింగ్ పెట్టించాడు అపవాది. ఏంటి ఆ యొక్క కాన్స్టాంటిన్ చక్రవర్తి, అదే నైసియా కౌన్సిల్ అంటారు. అక్కడి నుంచి చర్చ్ అనేది మెల్లిమెల్లిగా ట్రాక్ తప్పడం అనేది స్టార్ట్ అయ్యింది. ఓకే, క్లియర్గా అది ఎర్రరు, క్యాథలిక్స్ దాన్ని కలిపారు అనే విషయం ఆయన చెప్పారు. రెండోది, ఇందాక సోదరులు మాట్లాడారు అండ్ బ్రహ్మం గారు కూడా ఆ విషయం మాట్లాడారు. ఏంటంటే రెండోసారి ఎక్కడైనా ఉందా, 2-3 సాక్షుల నోట ఒక వాక్యాన్ని స్థిరపరచాలనే విషయాన్ని మాట్లాడారు. బ్రహ్మం గారు కూడా మాట్లాడారు ఆ విషయాన్ని. ఏమండి, అది ధర్మశాస్త్రానికి సంబంధించిన రూల్. న్యూ టెస్ట్మెంట్లో ఒకేసారి ఇవ్వబడిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి మోహపు చూపుతో ఒక స్త్రీని చూసినప్పుడు తన హృదయంలో వ్యభిచారం చేశాడు. అంటే తన చూపు వలన హృదయంలో వ్యభిచారం జరుగుద్దని ఒకసారి ఉంది బైబిల్లో. దాన్ని తీసేస్తారా అంటే, మేము కమాండ్గా తీసుకున్నాం దాన్ని మీరు తీసేస్తారా అనేది నా క్వశ్చన్. ఒక్కసారి ఉన్నది కూడా లేదు బ్రదర్, ఖచ్చితంగా తీయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక పొల్లుగా నక్షంగా మనం కలపకూడదు, తీయకూడదు, లేకుండా సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభు చెప్పిన ప్రతి ఆజ్ఞ కూడా దానికి ఎంత మాత్రం కూడా కరెక్షన్స్ అనేది, మోడిఫికేషన్స్ అనేది చేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాల్సిందే. న్యూ టెస్ట్మెంట్లో అది కమాండే, తిరుగులేదు. అయితే మీరు బాప్తిసం కోసం మాట్లాడుతూ, యేసునామ బాప్తిసంలో తీసుకుంటే పరిశుద్ధాత్మ పొందుకుంటాం, పాప క్షమాపణ పొందుకుంటాం, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో ఆ అవకాశాలు ఉండవు అని మాట్లాడారు. ఇప్పుడు ఫిలిప్ సమరయ ప్రాంతానికి వెళ్ళి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, నేను అక్కడ కూర్చున్నప్పుడు చెప్పాను కదా సహోదరులారా, కొన్ని మీరు వేసిన క్వశ్చన్స్లో ఆన్సర్స్ మీ సహోదరుల నుంచి కొన్ని వచ్చినాయని. అంటే ఎగ్జాక్ట్గా నేను అది రాసుకోలేదు, కానీ ఏ పర్సన్ నుంచి దేవుడు అలా మాట్లాడాడో నేను గమనించలేదు. కానీ ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఉపయోగించుకొని దేవుడు తన కార్యం జరిగించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నేను గమనిస్తూనే ఉన్నాను. మేము ఏదైతే చెప్పాలనుకున్న ఆన్సరు మీ పక్కన మీ తోటి సహోదరుల నుంచి దేవుడు మాట్లాడించాడు. మీరు కొంచెం గ్రహించగలిగినట్లయితే అది ఇప్పుడు ఏదైతే మీరు అన్నారో పరిశుద్ధాత్మకి బాప్తిజానికి సంబంధం పెట్టారంటున్నాడు. చూడండి, తర్వాత మీరు బాప్తిజం కోసం మాట్లాడుతూ యేసునామ బాప్తిజంలో తీసుకుంటే పరిశుద్ధాత్మ పొందుకుంటాం, పాప క్షమాపణ పొందుకుంటాం, తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామంలో ఆ అవకాశాలు ఉండవు అని మాట్లాడారు. ఇప్పుడు ఫిలిప్ సమరయ ప్రాంతానికి వెళ్ళి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు యేసునామంలో బాప్తిజం పొందిన పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకోలేదు? యేసునామంలో బాప్తిజం పొందితే పరిశుద్ధాత్మ పొందుకుంటారని ఎందుకు పొందుకోలేదు? అండ్ సెకండ్ క్వశ్చన్, ఎన్నికలో ఉన్న వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా తన ఆత్మనిస్తాడు. ఎగ్జాంపుల్ మాకు అర్థం అవ్వాలంటే చాలా ఉన్నాయి. కాబట్టి ఆయన మొదటి రాకల్లో శరీరానికి భూమి మీదకి వచ్చినప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. తెలుసు, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు అన్నాడు,
తెలుసా ఆర్గ్యుమెంట్ అంతా కూడా. నేను దాహం అన్నాడు, తర్వాత ఆర్గ్యుమెంట్ చేసుకుంటే లాస్ట్లో అయ్యా నాకు ఇయ్య, అప్పుడు ఆయన అడిగాడు కానీ మళ్ళీ ఆమె ఇవ్వలేదు, ఈయన తాగలేదు. అసలు ఆయన వెళ్ళిందే అక్కడ నిజంగా ఆమె ఇచ్చే నీళ్ళు తాగడానికి కాదు, ఈయన వెళ్ళిందే ఈయన ఇచ్చిన నీళ్ళు తాగడానికి. ఆమెకి ఈయన ఇవ్వడానికి వెళ్ళాడు నీళ్ళు. అందుకన్నాడు లాస్ట్లో. ఫస్ట్లో వేసిన క్వశ్చన్ మాత్రం అమ్మా నాకు దాహం వేస్తుందా, నాకు నీళ్ళు ఇవ్వు అన్నాడు. కానీ తాగాడా? ఆమె ఇచ్చిందా? లేదు. ఆయన ఉద్దేశం వేరుగా ఉంది. నేను ఇచ్చి నీళ్ళు తాగేవాడు ఈయన ఎన్నడూ తప్పికొండు అన్నాడు. అయ్యా నాకు ఇంతకాలం ఇంత దూరం నుంచి సంపాడుతున్నా, నేను ఈ బావికి రావటం వెళ్ళటం ఎందుకు, ఆ శ్రమ తగ్గుద్ది కదా, ఇంకెన్నడూ నాకు దాహం కలగకుండా ఆ నీళ్ళు నాకు తొందరగా అయ్యి అనింది సమరయ స్త్రీ. అప్పుడు ఆయన అన్నాడు, ఏదైతే క్వశ్చన్ చేశాడో, ఏదైతే చెప్పాడో, ఫస్ట్ క్వశ్చన్ చేసిన దానికేమో పక్కన పెట్టేశాడు అది. ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదు, అసలు ఆయన వచ్చింది నీళ్ళు తాగడానికి కాదు కాబట్టి. ఈయన ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఏదైతే ఉన్నదో అది మళ్ళీ తర్వాత 7వ అధ్యాయానికి వచ్చేసరికి యోహాను సువార్త అక్కడ కనబడుద్ది. తాను పొందబోయే ఆత్మని ఇవ్వలేదు. ఆమె ఇచ్చిన నీళ్ళు ఈయన తాగలా, ఈయన ఇచ్చిన నీళ్ళు అక్కడేమి లేవు. కనపడుతుందా అధ్యాయంలో ఏమన్నా? కనపట్లా. ఎక్కడ కనబడుతుంది అది? తాను ఎవడైనా దప్పికొని ఎడలా నా దగ్గరికి వచ్చి దప్పిక తీర్చుకొనవలను అని గట్టిగా బిగ్గరగా ఆ పండుగలో ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఆఖరికి దినమైనటువంటి అంత్యదినమున ఆ పస్కా పండుగలో తెలుసు, ఎవడైనా దాహం కొనియాడో నా దగ్గరికి వచ్చి దాహం తీర్చుకొనవలను అన్నాడు. కింద వచ్చిలో ఉంటుంది మనకి. తాను పొందబోయే ఎవరైతే ఆత్మను పొందుకోబోతున్నారో దాని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆ యొక్క దాహం అంటే ఏదో కాదు కానీ ఆయన ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ఎప్పుడు ఇచ్చాడు మరి పరిశుద్ధాత్మ? 4వ అధ్యాయంలో ఇవ్వలేదు కదా. సమరస్త్రీతో మాట్లాడినప్పుడు బావి దగ్గర ఇచ్చేశాడా ఆత్మను? ఆ యొక్క దాహం తీర్చాడా? ఆత్మనిచ్చాడా? ఇవ్వలేదు. ఎక్కడిచ్చాడు అది? మళ్ళీ ఆ 120 మందిలో సమరస్త్రీ ఉంది కాబట్టి, తర్వాత ఆమెకి పరిశుద్ధాత్మను ఇవ్వబోతున్న సంగతి ఆయనకి తెలుసు కాబట్టి వెళ్ళి తర్వాత ఆ 120 మందిలో పెంతెకొస్తు పండుగ దినం తెలుసు. ఆ యొక్క అపోస్తుల కార్యం 2వ అధ్యాయం అక్కడ కనబడుతుంది. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏ యొక్క పరిశుద్ధాత్మనైతే ఇవ్వబోతున్నాడో ఆయన అది ముందుగానే చెప్తున్నాడు. నేను ఇచ్చి నీళ్లు తాగువాడు అన్నాడు తప్పకుండా. అంటే ఆయన వాగ్దానం చేశాడు, ఇచ్చాడు, ఆయన మాట ఇచ్చాడు, కానీ అది నెరవేరటానికి కొంతకాలం టైం పట్టిందండి. అలాగే తర్వాత కూడా కొంతమంది కనబడుతున్నారు మనకి, మీకు తెలుసు, చదువుకుంటే వెళ్తే కనపడుద్ది. వాళ్ళు ఇంకా పరిశుద్ధాత్మ ఊదాడు ఒకసారి ఆయన శిష్యుల మీద. ఓకే, అలాగే ఎన్నిక చేయబడిన వ్యక్తికి దేవుడు ఎట్లాగైనా పరిశుద్ధాత్మని ఇస్తాడు. కొంతమంది లేఖను ముందు నెరవేర్చాడు, కొంతమంది జీవితంలో తర్వాత ఇచ్చాడు. అలాగే కొంతమంది జీవితంలో వాగ్దానము నెరవేర్చక ముందే జరిగింది ఆ కార్యము. అంటే బాప్టిజం అనేది కొంతమందికి ఏమో బాప్టిజం ముందు జరిగింది, తర్వాత పరిశుద్ధాత్మని ఇచ్చాడు దేవుడు. తర్వాత కొంతమందికి పరిశుద్ధాత్మని ఇచ్చేశాడు ఆల్రెడీ, తర్వాత బాప్టిజం పొందారు. నేను నమ్ముతున్నాను మీరు ఆ లిస్టులో ఉన్నారని చెప్పి నేను వచ్చాను మీ దగ్గరికి. ఎందుకంటే మీకు ఆల్రెడీ పరిశుద్ధాత్మ మీరు కలిగి ఉంటే బాప్టిజం తీసుకోవాలి మీరు. ఎందుకంటే ఆ రోజు చెప్పారు కదా, ఇక ఫిలిప్ దగ్గర, ఫిలిపే కదండి మీరు చెప్పింది, క్షమించండి ఫిలిప్ కాదు, మన 10వ అధ్యాయం కొర్నేలు గారింటి దగ్గర చూద్దాం ఒకసారి. ఇంటి వారు బాప్తిస్మే పొందకుండా పరిశుద్ధాత్మని ఎందుకు పొందుకున్నారు? మీరు దాన్ని ఎలాగ లింక్ చేశారు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పాప క్షమాపణ బాప్తిస్మంలో ఉందన్నారు. ఇంకా రక్తం కార్చడం ఎందుకు యేసుక్రీస్తు? చూడండి, ఆ యొక్క 10వ అధ్యాయంలో కొర్నేలు దగ్గర కూడా వాళ్ళు ఇంకా బాప్తిజం పొందుకోక ముందే దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు ముందుగా. చూడండి, అంటే ఎన్నిక చేయబడిన వ్యక్తులు కాబట్టి, ఆయన సంకల్పం ఉన్న వ్యక్తులు కాబట్టి, దేవుడు ఎట్లాగైనా తన చిత్తాన్ని తన కార్యం నెరవేర్చుకునే దేవుడు అయి ఉన్నాడు ఆయన. అందుకే వెంటనే పరిశుద్ధాత్మ, నేను అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆ మాట అన్నాను, పరిశుద్ధాత్మను పొందుకున్నారు వాళ్ళు, ఆల్రెడీ పరిశుద్ధాత్మను పొందేసుకున్నారు. ఇక పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఇక బాప్తిజం పని ఏంటి అన్నాడు పేతురు గారు. 10వ అధ్యాయం ఆఖరి వచనం నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము ఆఖరి వచనము 44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరికీ మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడట చూచి విభ్రాంతి నొందిరి. ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు 47, 48 వచనాలు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఖచ్చితంగా దాంట్లో మనకి ఆన్సర్ దొరుకుతుంది. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిజం పొందవలని ఆజ్ఞాపించెను. దేవుని స్తోత్రం కలుగును గాక.
చూడండి, పరిశుద్ధాత్మను ఆల్రెడీ పొందుకున్నారు వాళ్ళు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఇక బాప్తిజంతో పని ఉంది మనకి. అసలు దేవుడే ఆత్మనిచ్చేశాడు కదా. బాప్తిజమే పరిశుద్ధాత్మకి లింక్ కాబట్టి బాప్తిజం పొందే దేనికి? పరిశుద్ధాత్మను పొందుకోవడానికి. ఎందుకంటే అది వాగ్దానం. అది 2వ అధ్యాయము అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో ఏం చెప్తుంది? ఆ వాగ్దానం, ఈ వాగ్దానము అంటే పరిశుద్ధాత్మని పొందుకునే వాగ్దానం అనేది ఎప్పుడైతే మీరు బాప్తిజం పొందుతారో అప్పుడు మీకు పరిశుద్ధాత్మని వరాన్ని మీకు ఇస్తాను అన్నాడు దేవుడు. మరి అది ప్రాసెస్ కాబట్టి, అది స్టెప్ బై స్టెప్ వచ్చింది కాబట్టి, అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే బాప్టిజం అనేది లింక్ పెట్టాడు కాబట్టి దేవుడు ఒకటి ముందు ఉంది. అది ఇక్కడ ఏం జరిగింది? ముందు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. వీళ్ళు ముందు పొందుకున్నారని చెప్పి చూడండి, ఇక అసలు బాప్తిజం పొందేదే పరిశుద్ధాత్మ కొరకైతే అలా అనుకుంటే ఈ పరిశుద్ధాత్మ అనేది ఎంత ఇంపార్టెంటో బ్యాప్టిజం అనేది కూడా అంత ఇంపార్టెంట్. తెలుసు కదండి, అసలు బ్యాప్టిజం సబ్జెక్టే మీకు తెలియంది కాదు. ఎందుకంటే అది ఎంత ఇంపార్టెంటో తర్వాత సహోదరులు చెప్పారు కదండి, జాన్కోయ్య గారు చెప్పారు. అది మొట్టమొదటి ఆజ్ఞ, అది మొదటి స్టెప్ అంటున్నారు. అది నిజం, అది ఎంత వాస్తవం, అది 100% కరెక్ట్. అది మన సహోదరుడు జాన్ గారు చెప్పింది. రక్షణలోనికి వెళ్ళటానికి గుర్తులేదు, మన వికేఆర్ గారు అనుకుంటా, నాకు ఒకసారి మళ్ళీ వింటా నేను, వికేఆర్ గారు అనుకుంటా, మరి జాన్కోయ్య గారు. అది రక్షణలోనికి వెళ్ళటానికి మొట్టమొదటి మెట్టు అంటున్నారు. నిజమే అది. అందుకనే సంఘానికి వచ్చినప్పుడు విశ్వాసం లేని వాళ్ళకి ఏం చేస్తారండి? ఏం చేస్తారు? సేవకులుగా మనం ఏం చేస్తాము? అమ్మ బాప్తిజం పొందండి, మారు మనసు పొంది బాప్తిజం పొందండి. ఎందుకు? మొట్టమొదటి అంటే రక్షణలోనికి రావడానికి ఫస్ట్ స్టెప్పే బాప్టిజం కాబట్టి బాప్టిజం అనేది కూడా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ పరిశుద్ధాత్మ అంటే ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో, సో టేకింగ్ బాప్టిజం అనేది కూడా ఇంపార్టెంటే. రెండింటిని తీసేయడానికి ఎంత మాత్రం అసలు వీలు లేదు. దేవుడు వాక్యము అనేది ఒకటే. అదేంది వాక్యము? వాక్యమే దేవుడు, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. అంటే వాక్యాన్ని దేవుడిని ఎట్లాగైతే మనం విడదీయడానికి లేదో అలాగే దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క ఆజ్ఞ అయినటువంటి ఆ ఆజ్ఞ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కాబట్టి బ్యాప్టిజం అనేది ఆయన నోట్ల నుంచి వచ్చిందే కాబట్టి ఆఖరిగా బాప్టిజం మీరు ఇవ్వండి అంటే ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో తెలుసు. బాప్టిజం సబ్జెక్ట్ అనేది ఆ బైబిల్ అంతట్లో ఎంత ఇంపార్టెంటో అపోస్తులే. అందుకే స్టార్టింగ్ వాళ్ళు బోధించింది కూడా, ప్రభు బోధించేటప్పుడు కూడా ఆయన స్టార్టింగ్ అన్నాడు, పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందండి అన్నాడు. అంతేగాని మర్మాలు ఏం చెప్పలేదు ఆయన. అక్కడ సర్పసంతానం గురించే మాట్లాడలేదు ఆయన, 7 ముద్దుల గురించి మాట్లాడలేదు. స్టార్టింగ్ ఏదైతే ఇనిషియటే ఆలు డిగ్రీ కానీ పిహెచ్డీ కానీ చదవాలంటే ముందు ఏబిసిలు రావాలి, ఆలు రావాలి, అలాగే 1 2 3 రావాలి. తర్వాత మనకి ఇంజనీరింగ్ చదవాలంటే దాని బేసిక్స్ అని ఉంటాయి కదా. అలాగే ప్రభు చెప్తున్నాడు ఆ బేసిక్ ఏదో కాదు, బ్యాప్టిజం అనేది రక్షణకి సంబంధించింది. అలాగే హౌ టు రిసీవ్ ద హోలీ గోస్ట్ అనేది, ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అనేది కూడా రిలేటెడ్ విత్ ద బ్యాప్టిజం. అది ఆల్రెడీ ఇక్కడ 10వ అధ్యాయంలో కొర్నేలి గారి ఇంటి దగ్గర ఏం జరిగింది? ఏం లేదు, ముందుగా పరిశుద్ధాత్మను ఎన్నిక చేయబడిన వాళ్ళు కాబట్టి పరిశుద్ధాత్మను ఇచ్చేస్తాడు దేవుడు ముందుగానే. ఎంతోమంది అలాగే ఆ రోజు పరిశుద్ధం పొందుకున్న తర్వాత అసలు ఇంకెందుకు బాప్తిజం అన్నాడా? ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే అక్కడ ఇంకా క్లియర్గా కనబడుద్ది. అది అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో కనపడదు. అది ఆజ్ఞ అన్నాడు, కానీ ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తాడు. పేతురు గారు ఇక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు నామమందు 47వ వచనము, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిజం పొందకుండా ఎవరి నీళ్ళకు ఆటంకం చేయగలని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిజం పొంది ఆజ్ఞాపించను. పరిశుద్ధాత్మే వచ్చేసాడు, ఆయనే దిగి వచ్చేసాడు అందరిలోనికి. ఇక బాప్తిజంతో పని లేదు, మనకి అవసరం లేదు అనలేదండి. ఓకే, బైబిల్ అంతా యేసు రక్తంలో పాపక్షమాపణ ఉంది అని ఉంది. అక్కడ ఒక చోట కనబడిన దానికి మీనింగ్ వేరే ఉంది. కానీ మీరు పాపక్షమాపణ బాప్తిస్మానికి కనెక్ట్ చేయడం వలన యేసు రక్తాన్ని మీరు అవమానపరుస్తున్నారు. యేసు రక్తం మీద అందరికీ ఉన్న ట్రస్ట్ని మీరు దెబ్బతీస్తున్నారు. అది పూర్తిగా రాంగ్. అండ్ మా బిలీఫ్ ఏంటంటే, మేము నమ్ముతున్నది ఏంటంటే 100% నిజమే సహోదరులా. సో బ్రదర్ మీరు చెప్పింది రక్తమే. ఎందుకంటే కాకపోతే అది ఒక మర్మమైన కార్యము మనం గ్రహించాలి కదా. ఇప్పుడు దేవుడు అక్కడ 2000 years బ్యాక్ ఆయన ఎప్పుడు కార్చాడు? ఆయన క్రియేషన్లో ఇన్ని వేల సంవత్సరాలుగా దేవుడు రక్తం ఎప్పుడు భూమి మీద కార్చబడింది? ఆది కాండంలో కార్చలే దేవుడు. ఒక సాదృశ్యంగా అది వేరే విధంగా ఉంది. అది గొర్రెపిల్లని వధించి, ఆ గొర్రెపిల్లని వధించిన తర్వాత ఆ గొర్రెపిల్ల చర్మాలతో దేవుడు ఆదామవులకి చేశాడు ఫస్ట్ డ్రెస్. ఆ డ్రెస్ చేయడానికి అక్కడ వధించబడింది ఒక గొర్రెపిల్ల. అదొక మర్మము, అక్కడ పక్కన పెట్టిన అదొక సాదృశ్యం. అది కానీ లిటరల్గా పరలోకపు రక్తము, ఇది మానవ రక్తం కాదు.
దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనేది ఏదైతే ఉన్నదో సహోదరులారా, మరి అది దేవుని రక్తము, పరలోక రక్తం. కాబట్టి ఆయన 2000 సంవత్సరాల క్రితం లిటరల్గా ఆయన దిగి వచ్చినప్పుడు రక్తం కార్చాడు, నిజమే అది. కాకపోతే ఆ రక్తం అనేది ఇప్పుడు మనకి ఎట్లా ప్రపంచమంతా ఆయన దేవుని బిడ్డలు ఉన్నారు, అదొక వేరే అనదర్ ఫామ్లో ఉంది అది. ఆ రక్తాన్ని ఈరోజు మనకి ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో భూమి మీద వాళ్ళందరికీ కొంచెం ఏమైనా బాటిల్లో కొంచెం ఆ యొక్క ఏదైనా బాటిల్లో పెట్టి పంపించాడా ప్రపంచం అంతటికి దేవుని రక్తము? ఎన్ని కోట్ల మంది భూమి అంతా కూడా దేవుని బిడ్డలు ఉన్నారు ఈరోజు. వాళ్ళందరికీ ఆ 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తం ఏదైతే కార్చాడో ఆ రక్తాన్ని ప్రిజర్వ్ చేసి, అంటే కొంచెం దాచిపెట్టి తీసి ఆ రక్తాన్ని బాటిల్లో కొంచెం అందరు క్రైస్తవులందరికీ పంచిపెట్టారా? అందరి ఇంటికి పంపించాడా దేవుడు తన రక్తాన్ని? పంపిలా. ఎందుకంటే వాక్యము దేవుడు ఎట్లాగో ఒకటే, ఆయన రక్తము వాక్యము కూడా ఒకటే. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్తమును బదులు దేవుడు ఏం చేశాడు? వాక్యాన్ని పంపించాడు. అందుకే ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడి ఇంట్లో వాక్యం ఉంది, ఈ ఫామ్లో ఉన్నది. రక్తం ఏదో కాదు, బ్లీడింగ్ వర్డ్, అంటే కారుచున్నటువంటి గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం కనబడుతుంది. ఇంకా ఆయన పరలోకంలో ఎట్లా ఉన్నాడండి? వధించబడినట్లున్నటువంటి గొర్రెపిల్ల. అంటే ఆ రక్తం ఇంకా పరలోకం రక్తం ఇంకా కారుతున్నట్టు గొర్రెపిల్లగా ఉన్నాడు. కానీ అది ఇంకో అనదర్ ఫామ్లో మన దగ్గర ఉన్నాడు. అదేదో కాదు, వాక్య రూపంలో మన దగ్గర ఉన్నాడు. కానీ ఇక్కడ రక్త రూపంలో మన దగ్గర లేడు ఆయన. ఖచ్చితంగా మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ దాగి ఉంది. ఆయన రక్తం అంటే ఏదో కాదు, వాక్యమే. అంటే నేను నా మాట, మీరు మీ మాట ఒకటే. ఎట్లాగో డివైడ్ చేయడానికి వీలు లేదు. అలాగే దేవుడి నుంచి వచ్చిన మాట ఒకటే. ఎట్లాగో నా మాట, నేను, నా బ్లడ్ అంతా కూడా ఒకటే. కానీ అండ్ ద డిఫరెంట్ ఫామ్లో ఉన్నాం. అలాగే దేవుడు, వాక్యము, రక్తము, ఆత్మ అంతా ఆయనే. కాకపోతే లిటరల్గా చూసుకుంటే రక్తమేమో అక్కడ సిలువలో ఆయన కార్చాడు. కానీ మాది నుంచి కూడా ఎట్లా ఉన్నాడంటే ఆయన అగాధ జలముల పైన ఆత్మచేత అల్లాడుచున్నాడు. అక్కడ రక్తం కనబడదు మనకి. ఎందుకంటే ఆయన ఇంకా అనదర్ ఫామ్, బాడీ ఫామ్లో, ఆ యొక్క బ్లడ్ అండ్ ఫ్లెష్ ఫామ్లో ఇంకా రాలేదు ఆయన భూమి మీదకి. ఆయన వచ్చినప్పుడు కన్యక ద్వారా గర్భవతి ఆయన బయటకు వచ్చినప్పుడు అప్పుడు అనదర్ బ్లడ్ ఫామ్లోనికి వచ్చాడు ఆయన, రక్తమాంసం దేహానికి వచ్చాడు ఆయన. కానీ ఓల్డ్ టెస్టమెంట్లో ఆయన ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. అలాగే తర్వాత మళ్ళీ ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఉన్నాడు ఈ కాలంలో. అంటే వాక్యమన్నా, పరిశుద్ధాత్మన్నా, దేవుడు అన్న, రక్తమన్నా అంతా కూడా ఒకే దేవుడు డిఫరెంట్ ఫామ్స్లో ఉన్నాడు. అది అర్థం చేసుకుంటారు నమ్ముచున్నాను. అంటే మీరు చెప్పిన మాటలోనే ఆన్సర్ దాగి ఉంది. అంటే ఆ రక్తమే మనల్ని శుద్ధి చేసేది. కాకపోతే ఎలాగంటే ఆ రక్తములో దాగి ఉన్నటువంటి జీవము అంటే ఏదో కాదు, మాట్లాడుతుంది. చూడండి, ఇక్కడ కనబడుతున్నాడు భూమి మీద లిటరల్గా హేబేలు. కానీ ఆ హేబేలు లోపల ఎప్పుడైతే చంపేశాడు కయ్యను, ఆ హేబేలు అక్కడికి వెళ్ళలేదు. కానీ అక్కడ మొరపెట్టుచున్నది, ఇక్కడ బాడీ కనబడుతుంది, హేబేల్ బాడీ కనబడుతుంది ఇక్కడ. కానీ పరలోకము సింహాసనంగా మొరపెట్టుచున్నది ఏంటో తెలుసు కదా? బాడీ మొరపెట్ల, రక్తం మొరపెడతా ఉంది. అంటే చూడండి, ఇక్కడ బాడీ కనపడవచ్చు, కానీ ఆ రక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎలాగైతే మొరపెడతా ఉందో అలాగే దేవుడు అంటే ఏదో కాదు, ఆయన నోటి నుంచి వచ్చిన మాటే మనకి ఆత్మీయ జీవము. తెలుసు మనకి. అంటే బ్లడ్ మీరు చెప్పిందే కరెక్ట్ అది. కానీ వేరే ఫామ్లో ఉన్నది ఆ బ్లడ్డే, ఆ రక్తం ఏ ఫామ్లో ఉందంటే వాక్య ఫామ్లో దేవుడు మనకి ఇచ్చాడు. గ్రంథం అని దీన్ని పిలవచ్చు. మా ప్రశ్న ఏంటంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిసం చెల్లదని బైబిల్లో ఎక్కడ ఉంది? అదే క్వశ్చన్ నేను అక్కడ ఉన్నప్పుడు కూడా చెప్పాను సోదరులారా. నాకు వచ్చిన టైంలో ఛాన్స్ నాకు వచ్చినప్పుడు నేను చెప్పాను అక్కడ ఆల్రెడీ. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 10 minutes టైం ఉందన్నారు. అప్పుడు చెప్పింది ఫస్ట్ నా నోటి నుంచి వచ్చిన మాట అదే. ఒక క్వశ్చన్కి ఒక సమాధానమే ఉంటుంది, ఒక క్వశ్చన్కి 2 రాయకూడదు. సరే, మీకు అర్థమవుద్ది. అసలు మేము మీకు చెప్పడానికి ట్రై చేసేది ఏంటనేది కొంచెం నిదానంగా అర్థమవుద్ది, దయచేసి గమనించండి. ఒకటే బాప్తిజం అని చెప్తుంది బైబిల్. ఆ బైబిల్ చెప్తున్న బాప్తిజం ఒక్కటే అంటే ఒక్కటి వేరు, ఒక్కసారి వేరు. అది దానికి తేడా ఉంది సోదరులు. ఒకసారి వికేర్ గారు అనుకుంటా ఒక్కసారి అన్నాడు ఆయన. ఒక్కసారి అంటే ఒక్కసారి అనేది మీనింగ్ మారిపోయింది. అంటే ఎన్నిసార్లు, ఒకసారి 2 సార్లు అనేది రాయాలి అక్కడ. బాప్తిజమం ఒక్కసారి అనలా, బాప్తిజమం ఒక్కటే అంటున్నాడు. అపోస్తులు ఇచ్చిన బాప్తిజం ఏదైతే ఉన్నదో అదే బాప్తిజమం. అది ఎలా ఇచ్చారనేది కదా మా టెన్షన్ అంతా కూడా. మేము చెప్పడానికి ట్రై చేసేది అంతా అది కూడా. ఓకే, అన్ని ఖండించినప్పుడు ఒక మాట వ్యతిరేకమైన మాట, ఒక ఆజ్ఞకు వ్యతిరేకమైన లేదా ఒక పనికి వ్యతిరేకమైన కమాండ్ బైబిల్లో ఎక్కడా లేనప్పుడు మీరు దాన్ని ఎలా కమాండ్గా చేశారు? ఎలా
ఖండిస్తున్నాను చూపి చెప్పారు కదండి. ఫస్ట్ మాట్లాడి నా పక్కన ఉంటుంటే పాస్టర్ గారు, శ్యామ్ పాస్టర్ గారు చెప్పారు కదండి, ఫస్ట్ చెప్పిన మాట అదే. ఆయన ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఏం చెప్తున్నారు? ఎఫెసీ పత్రికలో తెలుసు, ఆల్రెడీ చదివింది, అది మీకు కూడా తెలియంది కాదు ఇవన్నీ చదివేది, కానీ మాకేదైతే అర్థమైందో, మేమేదైతే ఫాలో అవుతున్నామో, అపోస్తులు ఎందుకు అలా ఇచ్చారో అనేది మాకు అర్థమైంది. అది కానీ మీకు జస్ట్ 99% వరకు వచ్చారు, ఇంకా 1% ఉంది. అది ఆ 1% క్లారిటీ ఇవ్వడానికి మేము వచ్చాం మీ దగ్గరికి. అదొక్కసారి కనుక దేవుడు కనుక తన ఆత్మచేత ఆయన సహాయం చేస్తే ఖచ్చితంగా అప్పుడు అదే బయలుపాటు అంటారు, ప్రత్యక్షత అంటారు. అంటే వాక్యములో దాగి ఉన్నటువంటి మర్మంలో దాగి ఉన్నటువంటి ఒక అర్థం, వాక్యము వెనకాల దేవుని యొక్క ఉద్దేశం, అది కనపడడానికి వినపడడానికి ఒక మాట కనపడుతుంది, కానీ దాని యొక్క నిజమైనటువంటి అర్థము దాని వెనకాల దాగి ఉంది. అది చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. 4వ అధ్యాయము 5వ వచనము, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. ప్రభు ఒక్కడే అంటే 2-3 లేరని కదా, ప్రభువులు వేరు. ప్రభువు ఒక్కడే అంటే దేవుడు ఒక్కడే, పాత నిబంధనలో అయినా కొత్త నిబంధన అయినా ఒక్కడే ప్రభువు. విశ్వాసము కూడా వన్ ఫెయిత్. ఈరోజు ఎన్నో ఫెయిత్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆర్సిఎంఓలకు ఒక ఫెయిత్ ఉంది, ప్రొటెస్టెంట్స్లో అలాగా పెంతెకొస్తోలకు ఒక ఫెయిత్ ఉంది, లూథరన్, సిఎస్ఐ, బ్యాప్టిస్ట్, ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వాసంలో ఉన్నారు, రకరకాలైనటువంటి డిఫరెంట్గా ఉన్నారు. ఇది ఫస్ట్ టైమే కాదు, ఇది మొదటి రాకల్లోనే ఉంది ఆ యొక్క ప్రాబ్లము. శాస్త్రులకి, పరిచయులకి, సద్దూకీయులకి, హెరోదీయులకి చూడండి, ఒకళ్ళేమో పునరుద్ధానం ముందు నమ్ముతున్నారు, వాళ్ళు ఒక విశ్వాసంలో ఉన్నారు, ఇంకొక తెగేమో పునరుద్ధానం లేదని నమ్ముతున్నారు. చూడండి, శాస్త్రులకి, పరిచయులకి మధ్య ఉన్నాయి వన్నెస్, అంతే ఒక విశ్వాసం లేరు వాళ్ళు. అందరూ నమ్మేది ఒకే దేవుడినైనా, అందరు నమ్మేది ఒకే యెహోవా దేవుడిని అయినా సరే వన్ అకార్డులో లేరు, ఒక ఏకాభిప్రాయంలో లేరు. అంటే విశ్వాసం ఒకే విశ్వాసంలో లేరు, అందరూ కూడా వేరు రకాలైన, ఈరోజు ఎన్ని రకాలైన డినామినేషన్స్ అనేవి ఉన్నాయో మన చుట్టూ. అప్పుడు కొన్ని ఉన్నాయి, అంతే ఒక 10 ఉండొచ్చేమో రఫ్గా. ఇప్పుడేమో కొన్ని 100 వచ్చినాయి డినామినేషన్స్. పౌలు గారు కూడా ఉన్నారు దాంట్లో, ఆయన ఒక విశ్వాసంలో ఉన్నాడు, ఆయన నమ్ముతుంది కరెక్ట్ అనుకుంటున్నాడు. యెహోవా సాక్షుల సబ్జెక్ట్ వస్తుంది. అది ఫస్ట్ యెహోవా సాక్షి ఎవరో కదా, పౌలు గారే. అటువంటి రకరకాలైన విశ్వాసాల్లో ఉన్నటువంటి వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే అప్పుడు వన్నెస్కి తీసుకొచ్చాడు. అంటే ఏకాభిప్రాయానికి, ఒక విశ్వాసంలోనికి తెచ్చారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, 120 మంది వచ్చారు. అప్పుడు పౌలు గారు తర్వాత వచ్చారు, తర్వాత సంగతి. ఆ టైంలో ఫస్ట్ టైము ఆయన చేసిన పరిచర్య ద్వారా, 3 సంవత్సరాల పరిచర్య ద్వారా ఎన్ని ఆత్మలు ఆయన చివరికి తీసుకొచ్చాడంటే కేవలం 120 మెంబర్సే. వాళ్ళు ఒక ఏకాభిప్రాయంగా వచ్చారు, వన్నెస్కి వచ్చారు. అంటే అందరూ ఒకే అభిప్రాయంగా వచ్చారు. దాంట్లో రకరకాలైన అప్పటి వరకు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అప్పుడు దేవుణ్ణి నన్ను వెంబడించండి అన్నాడు. అంటే రకరకాలైన సిద్ధాంతాలు, వేరు అభిప్రాయాలు కలిగిన వాళ్ళని దేవుడు ఏం చేశారు, నన్ను వెంబడించండి అన్నప్పుడు ప్రభువుని నమ్మి విశ్వసించి ఎవరైతే వెంబడించారో వాళ్ళంతా ఏకాభిప్రాయంగా వచ్చారు. అప్పుడు దేవుడు తన ఆత్మ ఇచ్చాడు. అలాగే ఆ కలిగినటువంటి ఆ తర్వాత మళ్ళీ మొదటిసారిగా శిష్యులను దేవుడు పిలిచాడు, తర్వాత పౌలు గారిని పిలిచాడు కదండి. ఆ పౌలు గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో ఏకాభిప్రాయం కలిగి ఉన్నాడు. కాబట్టి 12 మంది శిష్యులకి ఏ ఒక్క వన్నెస్ అయితే దేవుడు ఇచ్చాడు, వన్ అకార్డ్ అంటే ఏక మనసు ఇచ్చాడు, అందరికీ ఒకే విశ్వాసంలోకి తీసుకొచ్చాడు. తర్వాత పౌలు గారిని కూడా ఆ యొక్క విశ్వాసంలోకి తీసుకొచ్చాడు. అంటే వీళ్ళు కలిగిన విశ్వాసానికి భిన్నమైన విశ్వాసం కలిగి ఉన్నాడు పౌలు గారు ప్రభు దర్శించడానికి ముందు. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో అప్పుడు ఏకాభిప్రాయం అంటే వీళ్ళలోనికి దేవుడు చేర్చాడు. అంటే ఆల్రెడీ ఏ విశ్వాసంలో వీళ్ళు ఉన్నారో శిష్యులు, ఆ విశ్వాసంలోనికి పౌలు గారు తర్వాత యాడ్ అయ్యారు మనకు కనబడుతున్నప్పుడు. అప్పుడు పౌలు గారు రాస్తున్నారు, బాప్తిజం కూడా ఒక్కటే, విశ్వాసం ఒకటే, బాప్తిజం ఒకటే. ఇది ఎవరికి రాసినాడు? ఎఫెసీలకు రాసినాడు. ఎఫెసీలు అంటే తెలుసు కదండి, ఎఫెసీలు ఒక పత్రిక, వాళ్ళకి రాసినాడు. కాబట్టి ఆ పౌలు గారు ఏ బాప్తిజం అయితే అప్పుడు ఇచ్చాడో ఒకసారి చూద్దాం. దాన్ని చెల్లదని మీరు చేశారు. నిడాకేలో ఉంది, చరిత్రలో కొన్ని వేల మంది తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. కొన్ని వేల మంది పొందొచ్చు బ్రదరు. ప్రభు అదే దేవుడు శరీరానికి వచ్చినప్పుడు లక్షల మంది ఉన్నారు. అప్పుడు ప్రభు నమ్మిన వాళ్ళు వేల కాదు, వందలు కాదు, కొద్ది మందే ఉన్నారు. 12 మంది ఉన్నారు అంతే. అప్పుడు ప్రభుని నమ్మిన వాళ్ళు, తర్వాత వెంబడించిన వాళ్ళు. అందులో మళ్ళీ ఒకడు ప్రాబ్లము, సాతానికి సంబంధించినాడు చెప్తున్నాడు దేవుడే. ఎంత కొద్ది మంది ఉన్నారు అప్పుడు ప్రభుని నమ్మిన, అంటే సత్యాన్ని నమ్మిన వాళ్ళు. ఎక్కువ మెజారిటీ వచ్చేమో ప్రభు నమ్మని యొక్క గుంపులో ఉన్నారు. మైనారిటీ ఏమో వెరీ లిటిల్, అది చాలా కొద్ది మందిగా ఉన్న వాళ్ళు మాత్రం సత్యాన్ని నమ్మే టైంలో ఉన్నారు, ఆ యొక్క రూట్లో ఉన్నారు.
ఇప్పుడు జనాల్ని బట్టి ఎంత ఎక్కువ మంది నమ్ముతున్న దాన్ని అది సత్యం అవ్వదు బ్రదర్. కొన్ని లక్షల మంది వెంబడించింది సత్యం అవ్వదు. సత్యం అనేది కూడా మెజారిటీతో సంబంధం లేదు, కానీ దేవుని వాక్యం ఏదో చెప్తుందో అదే సత్యము. ఎందుకంటే చూడండి, బైబిల్ తర్వాత వచ్చింది ఎంతమంది నమ్మినా సరే అది గ్యారంటీ లేదు. ఎందుకంటే అపవాది తెలుసు కదండి, వాక్యం సర్వలోకమును మోసపుచ్చుచున్నాడు. సర్వలోకాన్ని మోసపుచ్చున్నాడు. అంటే సర్వలోకం అంటే అందరం ఉన్నాం కదా మనం. కానీ దీనిలో ఎన్నిక చేయబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ స్థితి నుంచి బయటికి తీసుకొస్తా ఉన్నాడు. పౌలు గారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా 1 by 1 తీసుకొస్తున్నాడు అంతే దేవుడు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చారు కాబట్టి వాళ్ళు పొందారు. దానికి డిడాకే అండ్ చరిత్ర గ్రంథాలు దానికి సాక్ష్యంగా ఉన్నాయి. అది క్యాథలిక్స్ చేసింది కాదు, క్యాథలిక్స్ వలన వచ్చింది కాదండి, అది కేవలం ఆరోపణ. అండ్ రెండోది 2 సార్లు చెప్పాలి, 3 సార్లు. ఒకసారి మళ్ళీ మీరు ఏన్షియంట్ నైషన్ ఫాదర్స్ అనే ఆ పీరియడ్లో కొన్ని బుక్స్ ఉన్నాయి, అవి ఒకసారి స్టడీ చేయండి. క్యాథలిజం అనేది ఆ తర్వాత రోమన్స్ అనేది ఎలాగైతే క్రిస్టియానిటీలోనికి వచ్చారో, ఆ కాన్స్టంటైన్ చక్రవర్తి అన్యుడిగా రోమియోలకు దేవుళ్ళుగా కొలవబడుతున్నటువంటి ఆ చక్రవర్తి క్రైస్తవులోనికి ఎట్లాగైతే కన్వర్ట్ అయ్యాడో తెలుసు మీకు. ఎందుకంటే ఆల్రెడీ మళ్ళీ ఒకసారి స్టడీ చేయండి, మీకు అర్థమవుద్ది. నేను మళ్ళీ అది చెప్పాలనుకోవట్లేదు, టైం మరి ఎక్కువ పడుతుంది కాబట్టి. ఒకసారి ఆ యొక్క నైషియన్ ఫాదర్స్ అనేది ఏన్షియంట్ ఎవరైతే మన ఆది అపోస్తుల కాలంలో ఎవరెవరైతే హిస్టారియన్స్ రాసిన బుక్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో ఆధారం మనకు ఖచ్చితంగా నెట్లో ఉంది. అది అపోస్తుల తర్వాత ఆర్సిఎంలు ఎటువంటి కరెక్షన్స్ చేశారు, మోడిఫికేషన్ చేశారు అనేది ఒక వీలుంటే తర్వాత ఇంకో వీడియోలో నేను చెప్తాను. అది అంత అవసరమైతే ఒకసారి మీరు కూడా స్టడీ చేస్తే మంచిది, అది మీకు ఆన్సర్ దొరుకుతుంది దాంట్లో. చెప్పాలి అనేది కొత్త నిబంధనకి వర్తించదండి. అది ధర్మశాస్త్ర సంబంధులతో మాట్లాడేటప్పుడు ప్రభు ఆ విషయాన్ని వాళ్ళ దగ్గరికి ఎత్తి చెప్పాడు. అలాగైతే క్రొత్త నిబంధనలో చాలా ముఖ్యమైన ఆజ్ఞల్ని మనం తీసేయాల్సి ఉంటుంది. దాన్నే మత్తయి రాస్తే మార్కు రాస్తే అది 2 సార్లు 3 సార్లు చెప్పలేదు యేసుక్రీస్తు, ఒకసారి చెప్పాడు. వాటిని 2 సార్లు 3 సార్లు రాశారు, 2 సార్లు 3 సార్లు చెప్పలా. సో అలాంటి చాలా కమెంట్స్ని మనం తీసేయాల్సి ఉంటుంది సార్. కాబట్టి మీ యొక్క ఒక విషయాన్ని 2 సార్లు 3 సార్లు రాశారు నిజమే, కానీ చెప్పింది మాత్రం దేవుడు 2 సార్లు 3 సార్లు చెప్పాడు. ఒక సందర్భాన్ని, ఒక కంటెస్ట్ ఏదైతే ఒక సబ్జెక్ట్ దేవుడు చెప్పాడో అది అన్నీ ఒకలా లేవండి. కొన్ని సువార్తలు మీరు అన్నట్టు కొన్ని ఆజ్ఞలు ఒక్కసారి చెప్పాడు. అలాగే కొన్ని ఏమో 4 సువార్తల్లో 4 రకాలుగా చెప్పాడు మళ్ళీ దేవుడు. అదే అసలు మెయిన్ బాప్టిజం కూడా అలాగే చెప్పాడు. చూడండి, మత్తయి సువార్తలు ఏం చెప్పాడు ఆయన? ప్రభు మత్తయి సువార్తలు ఏం చెప్పాడు తెలుసు కదండి. ఒకసారి చదువుతున్నాను, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది మరి వీడియో చూడడానికి అవకాశం ఉంది కాబట్టి మరి బాప్తిజం గురించి ఒక క్లారిటీ కూడా వాళ్ళకి వస్తుంది కాబట్టి నేను చదువుతున్నాను వాళ్ళ కొరకు ప్రత్యేకంగా. 28వ అధ్యాయము 16వ వచనం నుంచి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొన్న వాళ్ళకి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను వారితో చెప్పాను. ఇది ప్రభువు ఇక్కడ ఏం చెప్పాడంటే శిష్యులకి కమాండ్, ఆజ్ఞ, ఒక్కసారి ఆజ్ఞాపించాడు. ఇది ఏం దాంట్లో దాగి ఉన్నది ఏంటి, ఏం మీనింగ్ దాగి ఉంది? బాప్తిజము ఎలా ఇవ్వాలో చెప్పాడు ఇక్కడ ప్రభు. మత్తయి సువార్తలో ఎలా ఇవ్వాలో చెప్తున్నాడు. ఓకే, అలాగే మార్కు సువార్త లాస్ట్ కూడా రండి, మళ్ళీ లాస్ట్, ఎందుకంటే ఆఖరిగా ఆయన శిష్యులకు చెప్పిన ఆజ్ఞ అదే కదండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇది తెలుసు మనకి. ఒకే సందర్భము వాళ్ళు 4 రకాలుగా రాశారని కాదు కదా, 4 విధాలుగా దేవుడు చెప్పాడు. మత్తయి సువార్తలు ఏదైతే చెప్పాడో ఇక్కడ మార్కులో చెప్పట్లేదు. అది మత్తయి సువార్తలు ఏమో బాప్తిజం ఎలా ఇవ్వాలో చెప్పాడు. మార్కు సువార్తలు ఏంటి, ఏం చెప్పాడు ఇక్కడ? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఇక్కడ బాప్తిజం సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? మళ్ళీ అదే రిపీట్ చేయట్లేదు ఆయన. మత్తయి సువార్తలు ఏదైతే చెప్పాడో, ఏదైతే ఆజ్ఞాపించాడో, ఎలా బాప్తిజం ఇవ్వాలని చెప్పాడో అది ఇక్కడ చెప్పట్ల. మార్కులో ఏం చెప్తున్నాడు? బాప్తిజం తీసుకోవటం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి,
బాప్తిజం తీసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి అది చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ బాప్తిజం ఎలా ఇవ్వాలో చెప్పట్లా. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును. బాప్తిజం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, నీకు వచ్చే లాభం ఏంటి? భూమి మీద కోటీశ్వరుడు అయిపోతావా? లేకపోతే నీకున్న జబ్బులన్నీ పోతాయా? లేకపోతే నీకు బాగా నువ్వు ఏమి లాభం వస్తుంది? నీకు మంచి ఉద్యోగం వస్తుందా? లేకపోతే మంచి ఏదైతే ఆశిస్తున్నారు మనుషులు అవి వస్తాయా? అసలు ఏంటి లాభం బాప్తిజం వలన అంటే? రక్షణ అంటున్నాడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును. బాప్తిజం వలన వచ్చే లాభము, అలాగే నష్టం కూడా ఉంది. నమ్మని వానికి శిక్ష, నమ్మిన వానికి మేలు. రక్షణ మేలు అంటే ఏదో కాదు, రక్షణ అంటే ఏదో కాదండి. భూమి మీద అందరికంటే గొప్పవాళ్ళు అయిపోవటం కాదు. రక్షణ అంటే నిత్య జీవానికి సంబంధించింది. ఓకే, అలాగే లోకాలో రండి. లోక లాస్ట్కి వచ్చేసరికి లోక 24 అధ్యాయంలో ఆఖరి అధ్యాయంలో మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. 47వ వచనం నుంచి, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణ ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచిండుడని వారితో చెప్పాను. ఆయన బేతని వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. చూడండి, ఆ వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణముడయ్యాను. ఇక్కడేం చెప్తున్నాడు లోకాల? మళ్ళీ మత్తయి సువార్తలో రాసింది, మార్కు సువార్తలో రాసింది, లూకా అంతా ఒకటి కాదండి. ఒకే బాప్టిజం సబ్జెక్టు ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క విధంగా రాయబడింది. ఎందుకంటే రాసినవాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు కాబట్టి. ఇక్కడ లూకాలో మళ్ళీ ఏం చెప్తున్నాడు? బాప్తిజం మీరు ఎప్పుడు ఇవ్వాలో చెప్తున్నాడు శిష్యులకి. అక్కడ మత్తయిలోమో ఎలా ఇవ్వాలో చెప్పాడు, మార్కులోనేమో పొందిన వాడికి మేలు, బాప్తిజం వల్ల వచ్చే లాభ నష్టాలు చెప్తున్నాడు. అలాగే లూకాలోకి వచ్చేసరికి అదే శిష్యులకి ఏం చెప్తున్నాడంటే మీరు బాప్తిజము ఎప్పటి నుంచి ఇవ్వాలో చెప్తున్నాడు. నేను పైకి ఆరోహణం అయిపోయిన వెంటనే మీరు వెళ్ళొద్దు అంటే అప్పటి నుంచి ఇవ్వద్దు. మీరు వెయిట్ చేయండి, ఒక టైం ఉంది. అప్పటి నుంచి మీరు బాప్తిజం ఇవ్వాలి, అప్పటి నుంచి మీరు ప్రసంగం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విషయంలో మీ ఉద్దేశం కూడా కరెక్ట్ కాదని నా ఆలోచన. తర్వాత ఆయన ఉపమానం చెప్తూ, ఉపమానం లేకుండా ప్రభు మాట్లాడలేదంటే శిష్యులతో ఉపమానం లేకుండానే మాట్లాడారండి. కాబట్టి ఈ డిస్కషన్ అంతా మనం ఒక శిష్యుల స్థాయి కన్నా ఉన్నాం కాబట్టి కనీసం సో ఈ ఉపమానాలు ఇలాంటివి కాకుండా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. తర్వాత మంచిది. ఉపమానము అనేది అసలు ఎంటైర్ బైబిల్ అంతా కూడా దాని మీదే డిపెండ్ అయింది సోదరులారా. ఖచ్చితంగా అసలు అక్కడే ఎంటైర్ బైబిలే దాగి ఉంది. నేను సెకండ్ సెషన్లో నేను ఏదైతే చెప్పడానికి ట్రై చేశానో మరి అది తర్వాత మరి 1/2 అవర్ ఉంది, మనకు గుర్తులేదు. కొంతమంది లైవ్లో చూసిన వాళ్ళు చెప్పే తర్వాత ఇంటికి వచ్చి చూస్తే అది డిలేట్ అయిపోయింది. మరి అది తీసేశారు కాబట్టి నేను మళ్ళీ ఇప్పుడు ఇలాగ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది, మెయిన్ రీజన్ అది. ఆ మధ్యాహ్నం నేను ఏదైతే ఒక అరగంట నాకు అవకాశం ఇచ్చారు, దాన్ని బట్టి ఎంతగానో మీకు థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే యాక్చువల్గా అది నాకు సాటిస్ఫై అయింది. ఎందుకంటే లేకపోతే అప్పటికి నేను చాలా బాధపడతా ఉన్నాను. ఎందుకంటే సబ్జెక్ట్ ఇన్కంప్లీట్గా ఉండటం నాకు ఎంత పెయిన్గా ఫీల్ అయ్యాను. ఎప్పుడైతే మీరు నాకు అవకాశం ఇచ్చిన బట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. సో 1/2 అవర్ ఏదైతే మరి చెప్పడం జరిగింది లైవ్లో చూసారంటే తర్వాత అది మరి యూట్యూబ్లోంచి అది డిలీట్ చేసినట్టుగా మరి నేను చూశాను, గమనించాను. దాన్ని బట్టే నేను మళ్ళీ ఈ విధంగా వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే సహోదరులారా. ఓకే, చూడండి అసలు అక్కడ చెప్పినప్పుడు ఉపమానము అనేది ఎంటైర్ బైబిల్ కూడా దాని మీద డిపెండ్ అయింది. ఎన్ని రకాలంటే మర్మంగా ఉంది, మర్మం అన్నా ఉపమానం అన్నా, అలాగే ఒక అలంకార రూపకం అన్నా తెలుసు కదా, అన్నీ ఒకటే. ఒక సత్యాన్ని అంటే ఇంకా చెప్పాలంటే ఒక సింబాలిక్ ఫామ్లో ఉంది. బాగా ఎక్కువగా ఒక గుర్తులు చిహ్నాలతో దేవుడు రాపించాడు బైబిల్ చాలా చోట్ల. దానియేలు ఒకటి, తర్వాత ఆఖరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము, ఈ రెండు కూడా సింబాలిక్ లాంగ్వేజ్లో ఎక్కువగా కనపడుద్ది. ఎందుకు అంటే ఒక సత్యాన్ని దేవుడు మరుగు చేయటానికి, సత్యమే వాక్యమే సత్యము, నేనే మార్గము సత్యము జీవం అన్నాడు. ఆ సత్యమైన వాక్యమైన సత్యాన్ని దేవుడు మరుగు చేయటానికి ఆయన ఉపయోగించుకున్న విధానమే మర్మము, లేకపోతే పారాబుల్లు, ఉపమానము అనొచ్చు మనము. అసలు సువార్తలు కూడా దేవుడు తెలుసు కదండి, ఉపమానాలు చెప్పుకుంటూ వెళ్ళాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనకు కనబడుద్ది. అది 13వ అధ్యాయంలో ఫస్ట్ విత్తువాని ఉపమానం చెప్పుకుంటూ వెళ్ళాడు.
ఆ ఒక్క ఉపమానం చెప్పంగానే శిష్యులు అడిగారు, ప్రభునికి క్వశ్చన్ చేశారు. 13వ అధ్యాయము 10వ వచనము. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లా, నేను శిష్యులకు డౌట్ వచ్చింది, ప్రభు ఎందుకు ఉపమానము చేశాడు అని. ఎందుకు అంటే మీరు చెప్పిన దాంట్లో 50% కరెక్టే. శిష్యులతో ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఉపమానం మాట్లాడాల నిజమే, కానీ పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడాడు కదా ఉపమానాలు. శిష్యులతో పర్సనల్గా ఎప్పుడు కూడా ఆయన డైరెక్ట్గానే మాట్లాడాడు. అందుకే తర్వాత అంటారు, ఇప్పుడు నువ్వు సూటిగా మాట్లాడుతున్నావు అంటారు కొంతకాలం మనం చదువుకుంటే ఆఖరికి వచ్చేసరికి. ఎందుకు అంటే చెప్పాను, మెయిన్ ఇక్కడ చాలామంది తెలియదు అసలు ప్రభువు ఎందుకు ఉపమానాలు యూజ్ చేశాడు, అసలు ఉపమానాలు ఆయన ఉపయోగించడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కనపడుద్ది. చాలామంది అనుకుంటారు, నేను కూడా ఎంతోగా మనం ఇప్పటివరకు వినేటువంటి బోధ ఒక విధంగా ఉంది. ఎప్పుడైతే దేవుడి ప్రవక్తను పంపించాడో, ఈ ప్రవక్త వర్తమానాన్ని ఎప్పుడైతే స్టడీ చేసుకుంటూ వెళ్తే ఇప్పటి వరకు వినేటువంటి ఏదైతే మనం నేర్చుకున్నామో, ఇంతకాలము ఎంతోమంది సేవకుల ద్వారా ఏదైతే దేవుడు చేసుకుంటూ వచ్చాడో దానికి కొంత డిఫరెన్స్గా ఉంది, కొంత మార్పు కనబడుతుంది, కొత్తదనం కనబడుతూ ఉంది. వాళ్ళంతా బోధించింది ఒక విధానంలో ఉంటే ఇప్పుడు ప్రవక్త వర్తమానం వచ్చిన తర్వాత ఏదైతే దేవుడు దాచిపెట్టాడో అది మళ్ళీ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఉపమానాలు ఎందుకంటే నేను ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి కారణం అదే, దేవుడు ఎందుకు ఉపమానం యూజ్ చేశాడంటానికి. ఎందుకంటే ఇప్పటి వరకు మన మైండ్లో ఉన్నది అది ఆన్సర్ కాదు, బైబిల్కి ఎగ్జాక్ట్ 50% ఆన్సర్ వచ్చింది, కానీ ఇంకో 50% మాత్రం కాదు. ఆ 50% ఏదో కాదు, వెలుగులోకి దేవుడు తెచ్చాడు ప్రవక్త వర్తమానం ద్వారా. అందరు జనరల్గా మనం అడగగానే ఉపమానం దేనికంటే అందరికి అర్థమవటానికి దేవుడు చెప్పాడు ఉపమానాలు అంటారు సడన్గా. ఎవరైనా క్యాజువల్ ఫస్ట్ చెప్పేస్తారు. ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా చక్కగా చదువులేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చాలామంది అమాయకులు ఉంటారు, వాళ్ళ జ్ఞానులు కాదు, వాళ్ళకు కూడా సువార్త అర్థం అవ్వాలంటే అందుకే దేవుడు ఉపమానాలు చెప్పాడు అనుకుంటారు అందరూ. నేను కూడా అదే అనుకున్నా. కానీ డీప్ స్టడీకి వెళ్తే కరెక్ట్గా స్టడీ చేస్తే దానికి రివర్స్ కనపడింది అక్కడ. నేను చదువుతాను చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనము. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఇది ఆన్సర్. అంటే పరలోక రాజ్యం అనేది ఒక మర్మము ఫస్ట్ దీంట్లో కనబడింది. అంటే పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట అంటే పరలోక రాజ్యం అనేది ఒక మర్మము, అది మిస్టరీ. మర్మముగా ఉన్నటువంటి ఆ యొక్క పరలోక రాజ్యం అనేది, ఆ మర్మం అనేది అంట తెలియచేసేది, తెలుసుకునేది అందరికీ కాదు, మీకు అన్నాడు అక్కడ. అంటే శిష్యులతో అన్నాడు, అది మీకు అనుగ్రహం అంటే ఎన్నిక చేయబడిన వాళ్ళకి, వారికి కాదు అన్నాడు. చూడండి, మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అంటే మీకు, వారు, మీకు అనే గుంపు అంటే దేవుడి యొక్క వాళ్ళు. వారంటే ఎవరో కదండి, విగ్రహారాధికులు కాదు, అన్యులు కాదు. దేవుడు మాట్లాడుతున్న బిడ్డలతోనే. ఆదాము అవ్వలు దగ్గర ఫస్ట్ పుట్టింది కూడా ఇద్దరు అన్నదమ్ములే, సొంత అన్నదమ్ములే కదా, వాళ్ళిద్దరే. కానీ ఒకళ్ళు ఆ దేవుని సంబంధి, ఇంకోటి దేవుని సంబంధి కాడు, ఒకే కుటుంబమే. అలాగే పక్కడి నుంచి వస్తానే ఉంది కదా మనకి. సో అదే సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఒకే సంఘంలో ఉండొచ్చు. అదే సంఘంలో కొంతమంది ఏమో దేవుని నమ్మారు, ప్రభుని నమ్మారు, విశ్వసించారు. ఆ సంఘములోనే కొంతమంది దేవుని వ్యతిరేకించారు, సిలువేశారు. విగ్రహారాధికులు కాదు, దేవుని ఎరగని వాళ్ళు కాదు చేసిన పని, దేవుని బిడ్డలే ఆయన వ్యతిరేకించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు, తెలిసిందే. సో ఇక్కడ కూడా దీనికి ఏదైతే ఉన్నదో ఈ సబ్జెక్టు మళ్ళీ ఇందాక బ్రదర్ మీరు చెప్పింది ఇక్కడ వర్తిస్తుంది ఈ వాక్యానికి. ఒకే సందర్భము ఆయన ఒక్కసారే చెప్పాడు, కానీ వేరువేరుగా రాసుకుంటూ వెళ్ళారనేది ఇక్కడ దానికి సూట్ అవుతుంది. అలాగే మార్కు సువార్తలో 4వ అధ్యాయం, ఇక్కడ ఆ సబ్జెక్టే మళ్ళీ ఇక్కడ ఎట్లా రాస్తున్నాడు అంటే మార్క్ గారు కొంచెం వివరిస్తున్నాడు. ఇక్కడ అదే సబ్జెక్టు కొంచెం వివరిస్తున్నాడు. మళ్ళీ 10వ వచనము, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయన అడిగిరి. అందుకు ఆయన చూడండి ఇక్కడ ఏదైతే మళ్ళీ శిష్యులకి క్లియర్ చేస్తున్నాడు. ఇక్కడ దేవుని రాజ్య మర్మము తెలుసుకున్నట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ, 12వ వచనము ఫస్ట్ మీకు ఇచ్చాను నేను ఆ దేవుని రాజ్యానికి సంబంధించిన మర్మం అంతా మీకు అనుగ్రహింపబడినది కానీ, ఇక్కడ వారు మత్తయి సువార్తలో వారికి కాదన్నారు కదా, ఆ వారంటే ఎవరో ఇక్కడ క్లియర్ చేస్తున్నాడు శిష్యులకి. వారు అంటే ఎవరో కాదు. 12వ వచనము, మార్కు సువార్త 4వ అధ్యాయము 12వ వచనము. వెలుపల ఉండువారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు, కనుగొనకయు, వినుటకైతే వినియు, గ్రహింపకయు ఉండుటకు అన్నీయూ ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నారని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. 12వ వచనంలో చెప్తున్నాడు దేవుడు, వెలుపల ఉండు వాళ్ళు
అంటే ఆల్రెడీ నిర్ణయించబడిపోయింది. వెలుపల ఉండేవాళ్ళు ఉన్నారు, అలాగే లోపలికి వచ్చేవాళ్ళు ఉన్నారు. లోపలికి వచ్చేవాళ్ళు రాజ్యంలోనికి వచ్చేవాళ్ళు ఉన్నారు, రాజ్యం వెలుపల ఉండేవాళ్ళు ఉన్నారు. అది ముందుగానే నిర్ణయించబడిన కార్యం కాబట్టి జగత్తు పునాది వేయబడక మునిపే అనే సబ్జెక్ట్ వస్తుంది అప్పుడు మన దగ్గరికి. వెలుపల ఉండేవారంట బైబిల్లో ఆఖరి పేజీలో కనబడుద్ది మనకి. ఒకసారి చదువుతున్నది మా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనము. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉందురు. ఇంకా చాలా చోట్ల ఉంది. ఒక ఎగ్జాంపుల్గా ఒక వచనం చూపించాను. అంటే వెలుపల ఉండి వాళ్ళు ఒకవేళ దేవుని వైపు తిరిగిపోతారేమో, పాప క్షమాపణ పొందుతారేమో, వాళ్ళకి ఈ సువార్త అర్థమైద్దేమో అనే సంగతి దేవుడంట ఈ సువార్త అర్థం కాకుండా దేవుడే జాగ్రత్త పడుతున్నాడు, కేర్ తీసుకుంటున్నాడు ఆయన. ఈ మర్మాలు అందరికీ కాదు అని. కానీ ఇప్పుడు ఈ కాలంకి వచ్చేసరికి ఎందుకు వచ్చిందంటే ఈ మర్మాలు ఇప్పటివరకు మరుగుగానే ఉంది. ఇది దేవుడు మరుగు చేశాడు. అది ఉపమానంతో ఎందుకు చెప్పుకుంటూ వెళ్తున్నాడు అంటే ఇప్పుడు మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఆయన మొదటి రాకల్లో ఉన్నప్పుడు ఉపమానాలు చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆఖరిగా ఆ ఉపమానం అంటే ఒక సత్యాన్ని మరుగు చేశాడు దేవుడు. ఆఖరిగా ప్రసంగం చేసింది, అందుకే బాప్తిజ ప్రసంగం వస్తుంది. ఆ బాప్తిజ ప్రసంగం కూడా దేవుడు ఏం చేశాడంటే మరుగు చేశాడు సత్యాన్ని. ఎందుకంటే శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన జాగ్రత్త పడినవాడు. అప్పుడు మనం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చూస్తే 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరమైన ఏకరీతిగా ఉన్నాడు. తెలుసు మనకి, నిన్న ఉన్నవాడు ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు. 1000 సంవత్సరాలు గడిచిన మనలో మార్పు, ఆయనలో మాత్రం మార్పు రాదు. మనకి తెలిసింది ఆ వాక్యం కూడా. అంటే ఆయన పైకి వెళ్ళిపోతా ప్రపంచానికి ఈరోజు సువార్తను పంపించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వస్వ సువార్త ప్రకటించండి అని శిష్యులను పంపించాడు దేవుడు. ఈ సువార్త అంటే సత్యము అనేది బయటికి వెళ్తుంది కాబట్టి, ఈ సత్యములో దాగి ఉన్నటువంటి మర్మం ఏదైతే ఉన్నదో దేవుడు మరుగు చేశాడు కాబట్టి, అందరికీ అర్థం కాకూడదు కాబట్టి బాప్తిజం అందుకు అలా చెప్పుకుంటూ వెళ్ళాడు. ఎందుకనే ఎన్నికలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎన్నికలో లేని వాళ్ళు ఉన్నారు. బైబిల్ పట్టుకున్న వాళ్ళు, ఎన్నికలో ఉన్న వాళ్ళకి సత్యం అర్థమవుద్ది, ఎన్నికలో లేని వాళ్ళకి సత్యమేమో మరుగు చేస్తున్నాడు దేవుడు. ఒక పక్కన దేవుడు చేస్తున్నాడు, అలాగే అపవాది కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. తెలుసు కదండి అపవాది ఏం చేస్తున్నాడండి? ఇహలోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రులను గుడ్డితనం కలిగజేస్తాడు. వాడి పని వాడు చేసుకుంటూ వెళ్తున్నాడు. అలాగే దేవుని పని కూడా దేవుడు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆడి పని చేసుకుంటుంది మనకు కనబడుతుంది, అది తెలుసుద్ది కానీ వాక్యంలో. కానీ దేవుడు చేసిన పని అది మర్మంగా పెట్టాడు కాబట్టి చాలామందికి ఈరోజు బోధకులకి అర్థం కావట్లేదు. ఈరోజు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ ప్రవక్తని దేవుడు ఎందుకు పంపించాడు అంటే ఇక రెండవ రాకడ దగ్గర పడింది. ఆ దినాల్లో ఉన్నాము. సర్వలోకాన్ని దేవుడు ఆయన యుగాంతము తెలుసు మనకి. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? శిష్యులు అడుగుతారు, మళ్ళీ వస్తా అన్నాడు కదా ప్రభు, నువ్వు ఎప్పుడు వస్తావు అంటే దేవుడు చెప్పుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఇక ఏది మరుగుగా ఉండకూడదు కాబట్టి దేవుడు ఇప్పుడు అనుమతిస్తున్నాడు అది. ఎందుకంటే 1000 సంవత్సరాలుగా అవకాశం లేదు అంటే ఏదో కాదు. ఈ నెట్ ద్వారా చూడండి, ఈ టెక్నాలజీ వల్ల ఎంత యూజ్ అవుతుంది దేవుని పని జరగడానికి. అదే కనుక శిష్యులున్న కాలంలోనే ఒకవేళ ఈ టెక్నాలజీ దేవుడు అప్పుడే అనుమతించుంటే ఎలా ఉండేదో తెలుసు కదా. ప్రపంచం అంతా మారిపోయేది అప్పుడు. ఎందుకంటే అప్పుడు జెన్యూన్ సేవకులాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు ఒరిజినల్ దేవుని చేత పంపబడిన వాళ్ళు అప్పుడు వాళ్ళు. అందుకే ఒక్కసారి ప్రార్థన చేయగానే వెండి బంగారాల మా ఇద్దరు లేవు తెలుసు కదండి. చిన్న ఒక్క ప్రార్థన చేయగానే కాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఆడి కాళ్ళు లేవు, నడవలేడు. ఒక్క క్షణంలో వాళ్ళ కళ్ళ ముందు లెగిశారు. వాళ్ళు పట్టుకొని నడిపించడము, సహాయం చేయటం ఏం లేవు, జస్ట్ చేయబట్టుకొని లేవు అన్నాడు. కళ్ళు లేవు, కళ్ళేడు చచ్చిపోయిన వాళ్ళు కూడా తెలుసు కదండి. ప్రభు కాదండి, ప్రభు తర్వాత శిష్యులు కూడా నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్ప కార్యాలు, అంటే ప్రభు కంటే గొప్పవాడు ఎవరు లేరు. గొప్ప కార్యాలు అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మోర్ అన్నమాట, అంటే ఎక్కువైన కార్యాలు. ప్రభు చేసిన దానికంటే కొన్ని ఎక్కువ చేశారు. ఎందుకంటే ప్రభు చేసిన టైం కొద్దిగా కాబట్టి 3.5 సంవత్సరాలు ప్రభు చేశాడు కాబట్టి అప్పుడే ఎంతో మారుమోగిపోయింది కదండి. యోధ యెరూషలేము తర్వాత సిరియా ఆ పక్కన సిరియాకు కూడా వెళ్ళిపోయింది. అది ఆ యొక్క ప్రభావం దేవుడిది. అక్కడి నుంచి వచ్చేసారు ప్రభు కలుసుకోవడానికి. జన సమూహములు వెంబడిస్తున్నాయి. ఎందుకంటే అలాగే వీళ్ళైతే ఎక్కువ టైము వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు శిష్యుల ద్వారా. ఇప్పటి నుంచి 2000 సంవత్సరాలు ఇంకా జరుగుతూనే ఉంది పరిచర్య. కానీ ఆది అపోస్తులు ఎందుకు అంటే వాళ్ళు అభిషేకించబడి దేవుని చేత పంపబడిన వాళ్ళు కాబట్టి ఇన్స్టెంట్గా అప్పుడు హీలింగ్స్ ఒరిజినల్ జరిగినాయి, జెన్యూన్ జరిగినాయి, డూప్లికేట్ కాదు. కానీ దానికి రివర్స్గా ఉంది ఈరోజు. ఎందుకంటే ఇన్స్టెంట్ ఎందుకు అంటే మనకు తెలుసు అది ఈ సువార్త. అప్పుడే కనుక ఈ టెక్నాలజీ కనుక దేవుడు అనుమతించుంటే ప్రపంచం మార్చేసేవాళ్ళు వాళ్ళు. అప్పటికే అక్కడక్కడ జరిగిన కార్యాలకి మాట వచ్చేసింది, భూలోకమును తల్లకిందు చేయవారు వచ్చారని. జస్ట్ ఇద్దరే వాళ్ళు, 100 మంది లేరు, 1000 మంది లేరు.
పౌలు గారు బర్నబాస్ గారు అనుకుంటా శీలకు అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళు ఇద్దరు ముగ్గురుగా ఉన్నారు. ఆ ఇద్దరే ఏం చేశారండి, ఎటువంటి సాక్ష్యం వచ్చింది, భూలోకమును తలకిందులు చేయవారు. ఇప్పుడు కొన్ని వేల మంది ఉన్నారు, భూలోకాన్ని కాదు మనుషులను తలకిందులు చేసేస్తున్నారు, నడిచేవాడిని కింద పడేస్తున్నారు, కింద పడినేమో రివర్స్ అయిపోయింది. ఇప్పుడు చూసారా దేనికని? అప్పుడు ఏ టెక్నాలజీ అయితే లేదో అనుమతించలేదో దేవుడు, ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇప్పుడు అనుమతించాడు కాబట్టి సువార్త అనేది ఎంతో స్పీడ్గా తక్కువ టైంలో ప్రపంచమంతా వెళ్తుంది. దాన్ని బట్టి ఇప్పుడు నేను కూడా మీ దగ్గరికి వచ్చి మాట్లాడటం అనేది ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు ఈ టెక్నాలజీ ద్వారా. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం ఉంది కదా క్లియర్గా, ఈ రాజ్య సువార్త సకల జనములకు. చదువుతున్నాను 24వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనము, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. అంటే ముందు ఈ రాజ్య సువార్త అంటే సత్యము, అబద్ధ బోధ కాదండి, అబద్ధ ప్రవక్తలు కాదు, అబద్ధ బోధకులు కాదు, ఫేక్ మిరాకిల్స్ కాదు. తెలుసు కదా, ఉన్నాయి, మనకు తెలిసిందే ఆ సబ్జెక్టు. ప్రభు చెప్పాడు కాబట్టి ఈ నిజ సువార్త అనేది అంటే నిజ సువార్త అంటే మనకు తెలుసు, ప్రభువు చెప్పినటువంటి బోధ శిష్యులకు అప్పగించాడు. శిష్యులు ఏదైతే ప్రసంగం చేసుకుంటూ వెళ్ళారో ఆ సువార్తే అపోస్తుల బోధ అన్నారు. అపోస్తుల బోధలోనే బాప్తిజం నుంచి మొదలవుద్ది, తర్వాత ఉంది 1 by 1 స్టెప్ చెప్పుకుంటే. ఇప్పటికే టైం ఎక్కువైంది కాబట్టి క్షమించండి. దీనిని బట్టే తొందరగా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి, ఎందుకంటే కాలం సమీపించింది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా దేవుడు మరుగు చేసుకుంటూ వచ్చాడు ఈ కార్యాలు. చిన్న ఎగ్జాంపుల్, అలాగే మత్తయి సువార్త ఇందాక చదివిన 13వ అధ్యాయం ఉంటుంది, అది 13వ అధ్యాయం 34వ వచనంలో, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను. ఆయన 2000 సంవత్సరాల క్రితం మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు, అంటే బీసీ బిఫోర్ క్రైస్ట్ టైము, పాత నిబంధన కాలంలో ఎన్ని వేల సంవత్సరాలు అయితే దేవుడు తన బిడ్డను దర్శించుకుంటూ వచ్చాడో, అక్కడ ఏదైతే ఆది కాండం మొదలుకొని ఏ కార్యాలు అయితే దేవుడు చేసుకుంటూ వచ్చాడో అంత బైబిల్లో దేవుడు రాపించాడు. కానీ అన్నీ రాపించినాడు, కొన్ని రాపించాడు, కానీ రాపించిన దాంట్లో కొన్ని మరుగు చేశాడు, మర్మంగా పెట్టాడు. అది మళ్ళీ చెప్తున్నాడు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు 34 వచనము మత్తయి సువార్త 13:34, నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించను, ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదు. అంటే లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను నేను మీకు తెలియజేస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆది కాండం నుంచి దేవుడు కొన్ని సంగతులు మరుగు చేశాడనే కదా. లోకము పుట్టినది మొదలుకొని ఆది కాండం 1వ అధ్యాయం మొదలుకొని దేవుడు కొన్ని సంగతులు మరుగు చేశాడు. మరుగు చేయబడిన సంగతులు నేను మీకు తెలియజేస్తానంటున్నాడు. ఫస్ట్ టైం మరుగు చేసింది సర్ప సంతానం సబ్జెక్టు. దాని తర్వాత వస్తాను దాని సంగతి. మా సేవకులు చాలామంది ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. దేవుని చిత్తమైతే, దేవుని యొక్క ఏర్పాటైతే కలవడానికి ప్రయత్నం చేస్తాము. ఆల్రెడీ మళ్ళీ వికేఆర్ గారు ఆహ్వానం ఇస్తున్నారు కాబట్టి, ఇంకొక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి చాలా సంతోషం. అది నిశ్చయంగా వికేఆర్ గారిని దేవుడు దీవించును గాక. కాబట్టి చూడండి, ఇన్ని మొదటి రాకుల ప్రభు వచ్చినప్పుడు ఏదైతే నేను లోకం పుట్టి మరుగు చేశానో నేను మీకు తెలియజేస్తానన్నాడు. అలాగే ఈ బాప్తిజం అనేది కూడా దేవుడు ఏం చేశాడంటే మరుగు చేశాడు. మళ్ళీ మొదటి సంఘకాలం తర్వాత చేసింది మళ్ళీ ఏం చేస్తున్నాడు, 2వ రక టైం వచ్చింది, ముద్రలు వేసేసాడు దేవుడు వాటన్నిటికి కూడా. అంటే ప్రకటన గ్రంథంలో 7 సీల్ సబ్జెక్ట్ మనకు కనబడుతుంది. కొన్ని సంగతులు దేవుడు మరుగు చేశాడు. ఏంటి మరుగు చేశాడు? ఏం మరుగు చేయబడి అసలు ఇంకా వెనకెళ్తే దానియేలు దగ్గర కనబడుతుంది కదా 12వ అధ్యాయంలో. ప్రభువా ఇన్ని గొప్ప దర్శనాలు, అటువంటి జ్ఞాని, దేవుని దృష్టిలో గొప్ప జ్ఞాని, ఎన్నో మర్మాలు దేవుడు తెలియజేసిన వ్యక్తి దానియేలు గారు. తెలుసు మనకి అన్నీ అర్థమైపోయినాయి దానియేలు గారికి. కానీ ఆఖరి అధ్యాయంలోకి వచ్చేసరికి అది మాత్రం అర్థం కాలేదు దానియేలు గారికి. అప్పుడు అంటున్నాడు దానియేలు గారు, ప్రభువా నేను చూచానుగా నాకు ఎంత మాత్రం ఇది అర్థం కావట్లేదు, గ్రహించలేకపోతున్నాను. దీని సంగతి ఏంటంటే అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇది నీకు సంబంధించింది కాదు దానియేలు, దానిని మరుగు చేయి. చదువుతున్నాను అది కూడా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము ఆఖరి అధ్యాయంకి వచ్చేసేయండి. 8వ వచనం చదువుతున్నాను. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతుని, నా ఏలినవాడ వీటికి అంతమేమని అడుగగా అతడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడి ఉన్నవి కనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. చూడండి, దానియేలు గారికి మళ్ళీ దేవుని స్వరం వినపడతా ఉంది. దూత ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు, దానియేలు ఇది నువ్వు మరుగు చేయాలి. ఒక సంగతిని దేవుడు మరుగు చేస్తున్నాడు. ఆది కాండంలో మరుగు చేశాడు కొన్ని సంగతులు.
అలాగే కొన్ని సంగతులు మరుగు చేసుకుంటూ వచ్చాడు. దానియేలు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా దానియేలు దగ్గర చెప్తున్నాడు దేవుడు, దానియేలు రాయొద్దు నువ్వు, దాన్ని మరుగు చేయి అన్నాడు. అందుకనే దానియేలు గారికి ప్రయత్నం చేయాలి. ఎన్నో దర్శనాలు దేవుడు చూపించాడు, కానీ ఈ దర్శనం ఉన్న భావం ఏంటో దేవుడు మాత్రం దానియేలు కూడా చూపించలేదు. ఎందుకంటే దానియేలు గారికి చెప్తున్నాడు దేవుడు, ఇది ఆఖరి ఎండ్ ఆఫ్ డేస్లో జరగాల్సిన కార్యం ఒకటి ఉంది, అప్పటి వరకు ఇది ఎంత మాత్రం ఓపెన్ చేయడానికి వీల్లేదు, సీల్ చేయదాన్ని అన్నాడు. ఏంటది? అదొక మర్మము, మనకు వల్లగా అవుద్దా? అది దేవుడే ఒక సంగతి మరుగు చేస్తే మానవుడు దాన్ని తెలుసుకోగలిగిన శక్తి ఉన్నాడా? ఏ మానవుడైనా కలిగి ఉన్నాడు అటువంటి శక్తి? ఎందుకంటే దేవుడి కంటే గొప్పవాడు ఎవరు లేడు కాబట్టి. అదే సబ్జెక్ట్ మళ్ళీ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ దానియేలు దగ్గర మరుగు చేసినట్టు ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో మళ్ళీ దేవుడు దిగి వచ్చి యోహానుకి చూపించాడంటది. యోహానుకి చూపించేసరికి యోహాను చూశాడు, యోహాను చూసి రాస్తున్నాడు అక్కడ కూడా. మళ్ళీ చూడండి, ఇక ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటిని. చూడండి, యోహానికి దేవుడు దానియేలుకు చూపించనిది దేవుడు యోహానికి చూపించాడు. యోహాను చూసేశాడు, దానియేలుకు తెలియని సంగతి యోహానికి తెలిసింది కానీ తెలిసినటువంటి కార్యం ఎప్పుడైతే రాస్తున్నాడో అప్పుడు యోహానికి చూపించాడు, కానీ యోహాను మళ్ళీ రాయొద్దు అన్నాడు. దానియేలుకేమో తెలియలేదు, కానీ యోహానికి తెలిసింది. అదే తేడా. కానీ తెలిసింది కానీ రాసంటే మాత్రం రాయొద్దు అన్నాడు మళ్ళీ. సో అక్కడ కూడా దేవుడు సీల్ చేశాడు. అంటే యోహానికి ఒకటికే దేవుడు దాన్ని చూపించాడు, రాయిపీయలేదు. మరి ఆ సంగతి ఇన్ని వేల సంవత్సరాలుగా దేవుడు ఏది దాసనాడో అది ఎలా తెలుసుద్దంటే తెలియాలి కదా. దేవుడు ఆ కాలములు సమయంలో ఆయన స్వాధీనం ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఏది బయలుపరచాలో ఆయన నిర్ణయించాడు కాబట్టి అందుకే దాని కంటిన్యూషన్ ఎప్పుడు తెలుసుద్దంటే అప్పుడు దానికంటూ చెప్తున్నాడు. మరియు 5వ వచనము ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుంచి, మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టి ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ. 7వ వచనము, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదైతే 2000 సంవత్సరాల క్రితము రాస్తున్నాడో యోహాను గారు, రాసిన దాన్ని రాయొద్దు, ముద్ర వేయమన్నాడు. కానీ ఎప్పుడు దాన్ని తెలియజేస్తానన్నాడంటే ఇక ఆలస్యం ఉండదు, ఇంకా నేను డిలే చేయను, నో మోర్ టైం. ఎప్పుడు అంటే 7వ దూత పలుకు దినములలో ఒక 7వ దూత అనే వస్తాడు. వచ్చినప్పుడు ఈ మర్మము ఏదైతే ఆది కాండం నుంచి మరుగు చేసుకుంటూ ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసిన సంగతులు ఆల్రెడీ కొత్త ఏం కాదండి, ఆల్రెడీ దేవుడు తెలియజేసినవి. అవన్నీ కూడా తెలియజేసిన సంగతులు కొంత 50% చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా ఏదైతే దాంట్లో దాగి ఉన్నటువంటి సత్యం అనేది మరుగు చేశాడు, మర్మంగా ఉన్నటువంటిది మరుగు చేసిన కార్యము దేవుడు ఏం చేశాడంటే ఆ 7వ దూత ద్వారా మళ్ళీ దేవుడు తీసుకొస్తా అన్నాడు. అంటే ఏదో కాదు, ఈరోజు తీసుకొచ్చింది బాప్తిజం అయినది. ఫస్ట్ది మొట్టమొదటి మెట్టు బాప్తిజం అంటున్నారు కాబట్టి నిజమే అది. అందుకే నమ్మి బాప్తిజం పొందిన రక్షించబడిన ఆ సత్యం అనేది మరుగు చేయబడింది ఎంతకాలము దేవుడు మరుగు చేశాడు. అలాగే అవిశ్వాసులైన వారికేమో అపవాది కూడా మళ్ళీ కళ్ళు గుడ్డితనం కలిగి చేస్తున్నాడు. ఈ రెండు జరుగుతూ వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు 7వ దూత పలుకు దినములో మళ్ళీ దేవుడు దాని సత్యాన్ని వెలుగులోనికి తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆఖరి గ్రంథంలో ఉంటుంది అది. ఎందుకు అంటే 10వ అధ్యాయంలో ముద్ర వేయమన్నాడు, కానీ 22వ అధ్యాయంకి వచ్చేసరికి అంటే రాకడ టైంలో, 2వ రాకడ టైంలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అంటే ఏది సీక్రెట్గా ఉండటానికి లేదుక, అన్నీ తెలియజేయాలి నా బిడ్డలకి. ఎందుకంటే ఈ లోకంలో ప్రభువు నమ్ముకున్న వాళ్ళు, ఆయన వెంబడించుచున్న వాళ్ళు, ఆయన విశ్వాసం ఉంచినటువంటి ఆ సృష్టికర్తని దేవుణ్ణి నమ్ముతున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఈరోజు భూమి మీద. వాళ్ళందరికీ కూడా దేవుడు తన చిత్తాన్ని తెలియజేయాలని నిర్ణయించాడు. కాబట్టి ఈ కాలంలో ఈ టెక్నాలజీ వచ్చింది, తక్కువ టైంలో ఎక్కువ మందికి సువార్త వెళ్తుంది. అందుకే ఆఖరిగా రాకడ ఏదైతే యుగ సమాప్తి వచ్చేసిందో, ఏదైతే 2వ రాకడ టైం దగ్గర తెలుసు కదా, ప్రతి సేవకులకు తెలుసు అది. అయ్యా రాకడ దేనిదో అందుకో సూచనలు కనబడుతున్నాయి తెలుసు కదా, ఇక దగ్గరికి వచ్చేసింది, టైం లేదు ఇక, ఎంతో తక్కువ, తొందరగా మారుమనసు పొందండి, బాప్తిజం పొందండి, మీ పాపాలు ఒప్పుకోండి. ఇవన్నీ ఎందుకు సేవకులుగా ఉన్న వాళ్ళం మేము త్వరపెడుతున్నాము, ఎందుకు ఇదంతా కూడా అంటే నాకు తెలుసు కాబట్టి. టైం అనేది లేదు, ఇంకా వచ్చేసింది, అన్నిటికి ముగింపు వచ్చేసింది. మన చుట్టూ ఉన్న సూచనలే దానికి రుజువు అయి ఉన్నది. ఆ టైం ఎప్పుడైతే వచ్చిందో భూమి మీదకి, అప్పుడు ప్రకటన గ్రంథం ఆఖరిగా అంటే బైబిల్ ముగించేస్తున్నాడు దేవుడిక. ఇంకా లేదు ఇక బైబిల్ తర్వాత రాయబట్ల, ఇంకా లాస్ట్ ముగించిన ఆఖరి పేజీలో రాస్తున్నాడు అది. 10వ వచనము 22వ అధ్యాయము ప్రకటన గ్రంథం 10వ వచనము. మరియు ఆయన నాతో ఇలాగూ చెప్పెను,
ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఇంతకాలం ముద్ర వేసుకున్నాను, నేను ఎన్నో సంగతులు మరుగు చేశాను, కానీ ఇక నుంచి మాత్రం ముద్ర అనేది వేయకూడదు. ఈ సత్యము, ఈ సువార్త అనేది సకల జనులకు, లోకంలో ఉన్నటువంటి తను సృష్టించుకున్న తన సృష్టికి అంతా కూడా దేవుడు తెలియజేయాలని ఆయన నిర్ణయించాడు. కాబట్టి ఆ సృష్టికర్త, మనం సృష్టించబడిన వాళ్ళము, ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. ఆయన మనకి తన చిత్తం తెలియజేయాలనుకుంటున్నాడు. కాబట్టి అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అనుమతిస్తున్నాడు ఈ సత్యం అనేది. ఎందుకంటే ఈరోజు సంఘాలు బోధించేదంతా కూడా 90% అవ్వచ్చు, 99% సత్యం అవ్వచ్చు, కానీ 1% మిస్ చేసి, అందుకే ఆజ్ఞలలో ఒక మిగిలిన అల్పమైన ఒక ఆజ్ఞ మీరినట్లయితే మీరు 10 ఆజ్ఞలు మీరినట్టే అన్నాడు. తెలుసు కదండి, 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. సార్ ప్రభు, ఇది ఒకటి కష్టంగా ఉంది, నా వల్ల కాదు, 9 ఫాలో అవుతానంటే దేవుడు ఏమంటాడు, అసలు నువ్వు 9 కూడా ఫాలో అవ్వలేదు అంటున్నాడు దేవుడు. ఫాలో అయితే 10 ఫాలో అవ్వాలి, లేకపోతే 1 విడిచిపెట్టు. అవి ఉంటే అటుండు, చల్లగానైనా వెచ్చగా, నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండవు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవంటే అర్థం ఏంటో, నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నామంటే కొన్నేమో మనకు అనుకూలమైన తీసుకుంటున్నాము, కొన్నేమో మనకి ఇష్టం లేని పక్కన పెడుతున్నాము. అందుకనే మిగుల అల్పమైన ఒక్క ఆజ్ఞ మీరినట్లయితే అన్ని ఆజ్ఞలన్నీ తప్పిపోయినట్టే లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి అందుకే ఆఖరిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ కాలము సమీపమై ఉన్నది, రాకడ దగ్గర పడింది. కాబట్టి అపోస్తుల బోధను మరుగు చేసినటువంటి ఇన్ని వేల సంవత్సరాలుగా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు ప్రవక్త ద్వారా ఈ సత్యాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది, మరి ఎక్కువ టైం అయింది కాబట్టి ముగిస్తున్నాను. మరి క్వశ్చన్కి ఆన్సర్స్ నేను ఇందాక చెప్పిన దానికి మీకు రిఫరెన్స్ చూపిస్తానండి, అపోస్తుల కార్యాల్లో. సరే, ఇంకా టైం ఎంత ఉంది సార్ నాకు? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో చూడండి. ఇక్కడ ఫిలిప్పు దేవుని రాజ్యం 12వ వచనం నుంచి, దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక్రియలు గొప్ప అద్భుతాలు చూస్తాం. తర్వాత సమరయ్య వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారని యెరూషలేములో అపోస్తలులు విని పేతురు యోహాను దగ్గరికి వచ్చారు. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలనని వారి కొరకు ప్రార్థన చేశారు. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రం పొందారు. ఆ నామములో మాత్రం బాప్తిసం పొందారు, కానీ అంటే యేసు నామంలోనే పొందారు, కానీ వారి మీదకి పరిశుద్ధాత్మ దిగలేదు. ఇదే క్వశ్చన్ ఒకసారి బ్రనామ్ గారిని ఒక వ్యక్తి అడిగారు, ఇలాగా నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందాను, కానీ నేను పరిశుద్ధాత్మని ఎలా పొందుకున్నాను అని అడిగారండి. అడిగితే ఇక్కడ దాని ముందు ఈయన ఇలా మాట్లాడాడు, రిపెంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ బీ బాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ద రెమిషన్ ఆఫ్ యువర్ సిన్స్. ఇందాక నేను చెప్పిన కోడ్ దండి అది. అండ్ యూ షల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అనే విషయం చెప్పి దిస్ ఈజ్ ద లాక్ అన్నాడు. అంటే ఇదే ఆ నామంలో బాప్తిసం పొందితేనే పరిశుద్ధాత్మ వస్తుంది, ఇదే దీనికి లాక్, ఎక్కడే కీ స్ట్రక్ అని విషయాలు కొన్ని వాడారండి. వాడినప్పుడు అది క్వశ్చన్ అవర్ కాబట్టి ఒక బ్రదర్ దానికి క్వశ్చన్ చేశారు, మరి నేను బాప్తిసం తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలో పొందాను, మరి నేను ఎందుకు పరిశుద్ధాత్మని పొందుకున్నాడు, నేను ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకున్నాను అని అడిగితే దానికి ఈయన ఆన్సర్ చెప్తూ ఐ డోంట్ డౌట్ యువర్ వర్డ్, నాకు మీ మీద డౌట్ ఏం లేదు, ఐ హ్యావ్ నో రీజన్ టు ఆల్ టు డౌట్ యువర్ వర్డ్, దేర్ఫోర్ దే వాజ్ బాప్టైజ్డ్ అట్ ఆల్. ఎలా బాప్తిసం పొందినా పరిశుద్ధాత్మ పొందుతారనే అక్కడ చెప్పాడు. పైనేమో ఇలా బాప్తిసం పొందితే మాత్రమే పరిశుద్ధాత్మ పొందుతానంటారు. సో మీరు దీనికి లింక్ చేయడం అనేది ఏ విధంగానూ బిబ్లికల్ కాదు. ఓకే, నిజమే బ్రదర్. ఇంకొక సంగతి మరుగు చేసింది ఏంటంటే, దేవుడు పరిశుద్ధాత్మను పొందుకునేది రకరకాలుగా ఉంది. ఆత్మవరాలు తెలుసు, కానీ ఒక్క ఆత్మ ద్వారానే వివేచన వరము తెలుసు, ఆ యొక్క ఫలాలు వరములు, ఒక జ్ఞానవరము, బుద్ధివాక్యమును, జ్ఞానవాక్యము, అలాగే విశ్వాసం అనేది కూడా, ఆ తర్వాత స్వస్థత వరము కూడా, అన్నీ నాకు తెలుస్తుంది. అది అసలు అక్కడికి వెళ్ళాలి. అలాగే పరిశుద్ధాత్మని దేవుడు ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నాడు. ఓల్డ్ టెస్టమెంటే తెలుసు కదండి. అదే పరిశుద్ధాత్మ మళ్ళీ సంసోను మీకు దిగి వచ్చినప్పుడు ఏం చేశాడండి తెలుసు మనకి. బలం, దేవుడు తన బలాన్ని ఉపయోగించుకున్నాడు, 1000 మంది చంపాడు. అంటే దేవుడు సంసోను బలము చేత ఫిలిష్తీని చంపలేదు, కానీ 1000 మందిని
ఇంకా చెప్పాలంటే చాలామంది అనుకుంటారు సంసోన్ ఎంతమ్మో బలంగా పెద్ద కండలు తిరిగి ఇంత లావులో పెద్ద పెద్ద గొలియాతలాగా ఉంటాడు. కాదు, చాలా ఇప్పుడు సోదరుడు మన క్రాంతి కుమార్ గారు లాగా ఉంటారు. కరెక్ట్ చెప్పాలంటే సంసోన్ గారు హైట్ ఏం కాదు, పెద్ద లావు కాదు, క్రాంతి కుమార్ గారు లాగా ఉంటారు చూడడానికి కరెక్ట్గా. ఆ బలము చేత కండలు ఆయన శక్తి, ఆ శక్తి చేత కాదండి. కరెక్ట్ లేఖనం చదివితే పరిశుద్ధాత్మ బలముగా సంసోను మీదకి దిగి వచ్చినప్పుడు తెలుసు మనకి, న్యాయాధిపతుల్లో మనకి కనబడుద్ది, చదువు మనకి తెలుసు కదా వాక్యం. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే బలముగా దిగి వచ్చిందో సంసోను గారి మీదకి, అప్పుడు విరజింపాడు, అప్పుడు సింహాన్ని చంపాడు, చీల్చాడు. 1000 మంది ఫిలిష్తీయులు తెలుసు. అంటే ఆ బలం ఎక్కడిదంటే పరిశుద్ధాత్మది. పాత నిబంధనలో రకరకాలుగా దేవుడు అలే మళ్ళీ ఇంకోసారి నెగిటివ్లో చూసుకుంటూ వెళ్తే మరి అలాంటప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు సంసోను గారు. కానీ జీవితం ఎలా ఉందండి తెలుసు కదా, క్యారెక్టర్ ఎలా ఉంది తెలియంది కాదు. అదే మళ్ళీ నెగిటివ్ సెన్స్లో మళ్ళీ ఎంత పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినప్పటికీ కూడా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూసుకోవచ్చు. బిలాము గారు ఉన్నారు తెలుసు కదండి, బిలాం ప్రవక్త. ఆయన కూడా ఆయన ప్రవక్త, ఇంకా చెప్పాలంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినవాడు. దర్శనంతో దేవుడి దిగి వచ్చి మాట్లాడుతున్నాడు బిలాము గారితో. ఓల్డ్ టెస్టమెంట్లో ఎక్కడా కనబడదు ఒక జంతువు మాట్లాడటం, ఒక్క దగ్గరే కనబడుద్ది. అది గాడితో దేవుడు మాట్లాడించాడు. ఏ సందర్భంలో, ఎవరి దగ్గర? అది బిలాము గారి దగ్గర. అంత మిరాకిల్ ఇంకెక్కడ కనపడలా ఓల్డ్ టెస్టమెంట్లో మనకి. ఒక గాడిది ఒక జంతువుతో దేవుడు మాట్లాడించాడు. అంత పెద్ద మిరాకిల్ జరిగిందని బిలాము గారు ఎటువంటి క్యారెక్టర్? ప్రకటన గ్రంథంలో రాస్తున్నారు, జాగ్రత్త అలాంటి వాళ్ళు కనుక ఉంటే నేను సహించను అంటున్నాడు. పరిశుద్ధాత్మనే మళ్ళీ పంపించింది బిలాం గారి మీదకి. అదొక ఎగ్జాంపుల్ మనకి. మీలో ఎలాంటి మీ సేవకుల్లో, మీ పాస్టర్లో ఆ బిలాము లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారేమో జాగ్రత్త. బిలాము బోధ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు నేను వ్యతిరేకిస్తున్నా అంటున్నాడు దేవుడే. మళ్ళీ చూడండి ఇక్కడ ఒక మర్మం మళ్ళీ దాచిపెట్టాడు. అంటే పరిశుద్ధాత్మ పొందుకున్న మాత్రం అంటే దాంట్లో ఒక సబ్జెక్ట్ దాచిపెట్టాడు. పరిశుద్ధాత్మ అనేది బాడీ మీదకి, అలాగే ఆత్మ సోల్ అనేది ఉంది. ఆ సబ్జెక్టు టైం లేదు కాబట్టి దేవుని చిత్తం అయితే మరొకసారి ప్రయత్నం చేస్తాను చెప్పడానికి. అలాగే మళ్ళీ అలాగే కొత్త నిబంధనకు వచ్చేసరికి మళ్ళీ పరిశుద్ధాత్మ అంట మరియ గర్భంలోనికి వచ్చాడు. మరియలోనికి వచ్చినప్పుడు అక్కడ ఒక కార్యం జరిగింది. పరిశుద్ధాత్మ గర్భంలోకి వెళ్ళి ఆ కణాన్ని సృష్టించింది. అది పరలోక రక్తము, వాక్యము శరీరానికి అవుతుంది. మళ్ళీ అదే పరిశుద్ధాత్మ ఆ టైంలో మళ్ళీ ఎవరి మీదకి వచ్చింది? సీజర్ మీదకి వచ్చిందంట. కైజర్ మీదకి ఎప్పుడైతే చక్రవర్తి సీజర్ మీదకి రాగానే అప్పుడు తలంపు వచ్చింది ఆయనకి. మొట్టమొదటి ప్రజాసంఖ్య రాయండి అని. ఎందుకని? ఆ దేవుడు తన చిత్తాన్ని, తన కార్యం నెరవేర్చడానికి. అలాగే ఓల్డ్ టెస్టమెంట్లో మళ్ళీ చెప్పాలంటే కోరేష్ గారు ఉన్నారు. దేవుడు ఆ తలంపునిస్తా ఉన్నాడంట. మళ్ళీ మందిని కట్టడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మను పంపించి దేవుడు ఎన్నో కార్యాలు జరిగించుకుంటూ వెళ్తున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సబ్జెక్ట్లో చూసుకున్నట్లయితే బిలాము మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది, కోరేష్ మీదకి దేవుడు తన ఆత్మని సహాయం ఆయన తలంపులు ఇస్తూ ఉన్నాడు. అలాగే కొత్త నిబంధనకు వచ్చేసరికి అదే పరిశుద్ధాత్మ మళ్ళీ చక్రవర్తి మీదకి వచ్చింది. మొట్టమొదటి ప్రజాసంఖ్య రాయండి అని తలంపునిచ్చాడంట దేవుడు. ఆత్మకార్యం అది. లేకపోతే ఎందుకంటే ఆ తలంపు కనుక అప్పుడు దేవుడు కనుక ఇవ్వకపోతే చక్రవర్తి గారికి లేఖనం నెరవేరదు. ఎందుకంటే మరియం గారు యెరూషలేములో ఇంకా 2-3 రోజులు కంటానికి డెలివరీ అవ్వడానికి రెడీ అవుతున్నారు ఆవిడ. కానీ లేఖనం ఏం చెప్తుంది? బెత్లెహేములో ఆయన, యూదా దేశపు బెత్లెహేమా అని, ఆ బెత్లెహేములో పుట్టాలి మెస్సయ్య. కానీ ఆ ప్రవచనం నెరవేరాలంటే దేవుడు తన చక్రవర్తులను, రాజులను వాడుకుంటున్నాడు ఆయన తన ఆత్మను పంపించి. అంత మాత్రం వాళ్ళందరూ దేవుని సంబంధాలు కాదు, తెలుసు మనకి, విగ్రహారాధికులు. ఇంకా చెప్పాలంటే క్రైస్తవులు మళ్ళీ ప్రధాన యాజకుడు గారు ఉన్నారు. ఎవరండి? కైపా గారు. కైపా మీదకి ప్రవచించాడంట ఆయన. తెలుసు కదా మనకి వాక్యము. ప్రవచించాడు. అభిషేకము కలిగినటువంటి ప్రధాన యాజకుడు అంటే చీఫ్ ప్రీస్ట్ గారు ఎప్పుడైతే ఆత్మచేత ప్రవచించాడో అని చెప్పాలంటే, పరిశుద్ధాత్మ లేకుండా ప్రవచించరు కదా ఎవరు. అలాగే రకరకాలుగా ఉంది పరిశుద్ధాత్మ. వర్క్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అనేది డిఫరెంట్ యాంగిల్లో దేవుడు తన కార్యం జరిగించుకుంటున్నాడు భూమి మీద. అలాగే చాలా బైబిల్లో చూసుకోవచ్చు చాలా. కానీ ఎన్నిక చేయబడిన వాళ్ళకి ఒకటే అన్నమాట రుజువు, లేఖనాన్ని నెరవేరుస్తారు. లేఖనం అంటే నా చిత్తము కాదు తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగా అన్నాడు. అంటే ఏంటి అర్థము? ఆల్రెడీ ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. శరీరము, దేహము, బాప్తిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అంతా కూడా వర్క్స్ అన్నీ కూడా ఎంత కంప్లీట్ ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా ఉన్నాడు ప్రభువు. కానీ ఎప్పుడు ఆయన వెనకంజ వేసినట్టు కనబడుతుందంటే ఇక రేపు పొద్దున సిలివేస్తారని అప్పుడు మాట అంటున్నాడు, అగ్గిని నా నుంచి తొలగించు. అంటే ఆ లేఖనం నెరవేర్చడానికి కష్టంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎట్లా చంపబడబోతున్నాడు, ఎట్లా హింసించబడబోతున్నాడు, ఎట్లా భయంకరంగా ఆయన కొట్టబోతున్నారు ప్రభుని ఆయనకు అన్నీ ఎరిగినాడు కాబట్టి.
ఇంకా దేహం తట్టుకోలేదు. ఎందుకంటే మనలాంటి దేహం ఆయనలో మనకి ఎట్లా ఆకలేసింది, ఆయనకి ఆకలేసింది తెలుసు కదండి. మనం ఎట్లాగున్నాడు అలాగే ఆయన కూడా ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవాదేవుడు అయినప్పటికీ కూడా ఆయన అలాగే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అప్పుడు అన్నాడు, సాధ్యమైతే ఈ గిన్నెను, అంటే రాయబడిన లేఖనము, ఈ బోధ అంటే ఈ లేఖనము, ఈ వచనము సాధ్యమైతే తొలగించంటే నో ఛాన్స్, ఆప్షన్ లేదు వేరేది. ఖచ్చితంగా నీ కొరకు రాయబడింది కాబట్టి నువ్వే అది నెరవేర్చాలంటున్నాడు తండ్రి. సృష్టికర్త అనే దేవాది ఆ యొక్క డైమెన్షన్ నుంచి మాట్లాడుతున్నప్పుడు, ఆ డైమెన్షన్ నుంచి, ఆ పరిమాణం నుంచి దేవుడు దిగొచ్చినప్పుడు ఆయన కొరకు రాయబడిన, అందుకనే ప్రవక్తల లేఖనాలను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చానంటున్నాడు ఆయన. అందుకే ఎన్నిక చేయబడిన వాళ్ళకి పరిశుద్ధాత్మ పొందుకోవడం రుజువు కాదు, కానీ లేఖనం నెరవేర్చడం రుజువై ఉన్నది. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు ఓల్డ్ టెస్టమెంట్లు కూడా ఆల్రెడీ తప్పిపోయిన వాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాము. క్యారెక్టర్లెస్గా ఉంది. అలాగే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలుగా కూడా ఉన్నారు. బిలాము లాంటి వారు కానీ, కైపా గారు లాంటి కానీ అబద్ధ లిస్టులోకి వస్తున్నారు. ప్రవచించారు, కానీ ప్రభువుని సిలువేయడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరో కాదు, కైపా గారు. కానీ ప్రవచించాడు ఆయన, అంటే పరిశుద్ధాత్మ ద్వారానే. ఈ సబ్జెక్ట్ కొంచెం డీప్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. కానీ ఓకే, టైం క్షమించండి, ఇప్పటికే చాలా ఎక్కువ టైం అయింది. నేను ఈ వచనాల ప్రకారం చెప్పాలనుకున్నాను. అండ్ ఈ వన్నెస్ బాప్తిజంది విషయానికి వచ్చేసరికి ఇది బ్రనహాం గారు చెప్పేది నా రెవల్యూషను, ఇది నాకు వచ్చిన రెవల్యూషను, నేను ఈ తరానికి ప్రొఫెట్ని కాబట్టి నాకు వచ్చిన రెవల్యూషన్ అని చెప్పారండి. కానీ బ్రనహాం గారే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలో బాప్తిజం పొంది ఆ తర్వాత వన్నెస్ పెంతెకోస్తలిజం 1913లో స్టార్ట్ అయ్యి వరల్డ్ అంతా అప్పటికే స్ప్రెడ్ అయిందండి. అంటే బ్రనహాం గారు ఇంకా చాలా చిన్నపిల్లడు, నాకు తెలిసి 4 years ఎంత వయసు అతనికి. ఆ టైంలో వన్నెస్ పెంతెకోస్తలిజం 1913లో స్టార్ట్ అయ్యి వరల్డ్ అంతా అప్పటికే స్ప్రెడ్ అయిందండి. అంటే బ్రనహాం గారు ఇంకా చాలా చిన్నపిల్లడు, నాకు తెలిసి 4 years ఎంత వయసు అతనికి. ఆ టైంలో వన్నెస్ పెంతెకోస్తలిజం అనేది స్టార్ట్ అయ్యి వరల్డ్ వైడ్గా ఈయన, ఇది అమెరికాలోనే ప్రారంభమైంది, ఈయన ఎదిగేసరికి ప్రపంచం అంతా వ్యాపించింది. ఆ బోధలకి ఆయన ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఆయన యేసు నామములో బాప్తిజం పొందాడు. ఆఖరికి అంతకుముందు బ్రనహాం గారు అనేక మందికి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ఇచ్చారు. సో నేను ఫైనల్గా కన్క్లూడ్ చేయాలనుకున్నది, ఇది బ్రనహాం గారికి వచ్చిన రెవల్యూషన్ కాదు. రెండోది, ఎక్కడా బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామానికి వ్యతిరేకమైన రెఫరెన్సెస్ లేవు. మేము ఎవరూ యేసునామాన్ని అపోజ్ చేయట్లేదు, అది దాని గురించి ఆ క్వశ్చన్ మేము అందులో పెట్టలే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం తప్పు అనడానికి ఎక్కడ ఉంది? మేము 2+2 అని ఎందుకు చెప్పకూడదు? మీరు అన్న పాయింటే కనుక అదైతే మేము 2+2 అని ఎందుకు చెప్పకూడదు? చెప్తే అది తప్పని మీరు ఎందుకు అనాలి? అండ్ అది తప్పు అయితే దేవుడు పరిశుద్ధాత్మను మాకు ఎందుకు ఇచ్చాడు? దానికి మీరు ఆన్సర్ చేయాలి. అండ్ పరిశుద్ధాత్మతో లింక్ పెట్టి మీరు చెప్పింది మీరు ఇంకా కరెక్ట్ అని అంటున్నారా? అండ్ యేసు రక్తం వల్ల కాదు, బాప్తిజం వల్ల పాప క్షమాపణ దొరుకుతుంది అనే విషయాన్ని మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనే విషయాలు మీరు చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. మంచిది. లాస్ట్గా ఆఖరి ముగించేటప్పుడు ఆఖరి ప్రశ్న కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిజమే అది, ఎందుకంటే ప్రవక్త చెప్పింది నిజమే. అది దేవుడు ఆ యొక్క రివల్యూషన్ అనేది, బయలుపాటు అనేది ప్రోగ్రెసివ్గా వస్తూ ఉంది. ఫస్ట్ టైమే కాదు, వెనకాల ఆల్రెడీ పితరులకి దేవుడు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇలా కొత్త నిబంధన కాలంలో కూడా ప్రవక్త రావడానికి వెనకాల దేవుని చేత వాడబడిన వాళ్ళు ఎవరు లేరా? చాలామంది ఉన్నారు. ఫిన్నే, నాక్స్, తర్వాత డిఎల్ మూడీ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదండి. 17th 6th అలాగే ఫస్ట్ టైం వచ్చినప్పుడు 15th century ఎవరు వచ్చారండి? మార్టిన్ లూథర్ గారు వచ్చారు. ఆ కాలంలో మార్టిన్ లూథర్ గారిని పంపించాడు దేవుడు. మార్టిన్ లూథర్ గారు కొంతకాలం ఆయన పరిచర్య జరుగుతూ ఉంది. ప్రభు మొదటి రాకడలోకి వచ్చినప్పుడు ఆయనకంటే ముందు ఎవరు వచ్చారు? బాప్తిస్మీ యోహాన్ గారు వచ్చారు. తెలుసు కదా, బాప్తిస్మీ యోహాన్ గారి సంఘము కొంతకాలం ఉంది. ప్రభు చెప్తున్నాడు, ఒకసారి చదువుతాను యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నాను. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చిచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చను. నేను మనుష్యులను సాక్ష్యం అంగీకరింపను కానీ మీరు రక్షింపబడవలని ఈ మాటలు చెప్పుచున్నాను. ఆల్రెడీ యోహాను గారు బాప్తిజం ఇచ్చారు. ఆల్రెడీ ఆయన బాప్తిజం ఇవ్వడం జరిగింది. ఆయన చనిపోవడం, ఆయన సంఘం కూడా, ఆయన నాయకుడు కూడా చనిపోవడం కూడా జరిగింది.
ఆ సంఘ సభ్యులు ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు సంఘంలో. ఆ నాయకుడు చనిపోవచ్చు, కానీ యోహాను గారిని చనిపో ఆయన నమ్మి వెంబడించిన కొంతమంది సంఘస్థులు ఉన్నారు, బిలీవర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే కానీ మీరు రక్షింపబడవలని మాట చెప్పుచున్నాను అంటే యోహాను యొక్క బోధ రక్షణకి ఇంకా సంబంధించింది కాదనే కదా. యోహాను గారి బోధ అది కొంతవరకు తెలుసు మనకి, మీరు మారు మనస్సు పొందడానికి ఉపయోగపడింది, కానీ రక్షింపబడ్డానికి కాదు అది. యోహాను అందుకని మీరు రక్షింపబడ 34 వచ్చిన తర్వాత మీరు ఇంకా చదువుకుంటే అర్థమవుద్ది. మీరు రక్షింపబడవలని నేను మాటలు చెప్పుచున్నాను, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. యోహాను గారి గురించి చెప్తున్నాడు. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియ నాకు ఇచ్చినాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపినాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, క్లియర్ కట్ చేస్తున్నాడు. యోహాను యొక్క కాలంలో, యోహాను సంఘంలో కొంతకాలం మీరు వెంబడించారు, ఆయన బోధ హ్యాపీగా మీరు అంగీకరించారు, ఓకే. కానీ అది దాని నెక్స్ట్ వచ్చింది ఎవరో కాదు, నేను వచ్చానంటున్నాడు ఆయన. ఆ వెలుగులో కొంతకాలం ఉండటాన్ని మీరు ఆనందించారు, సంతోషించారు. కానీ ఆయనకంటే ఎక్కువైన తెలుసు, యోహాను గారు చెప్పారు కదండి, అందరికంటే గొప్పవాడు ప్రభు అయి ఉన్నాడు. అంటే ఆ చర్చిలో కొంతకాలం ఉన్నారు మీరు, కానీ ఇప్పుడు ఏ చర్చికి రావాలి? మళ్ళీ ఈ చర్చికి రావాలి. ఏ చర్చికి అండి? ఈ చర్చి కంటే అక్కడ యోహాను చర్చి కాస్త యేసు ప్రభు గారి చర్చి అవ్వాలి. ఎందుకంటే ఆయనకంటే ఎక్కువైన సాక్ష్యం కలిగి ఉన్నాడు ప్రభు. ఆయన చెప్తున్నాడు, కొంతకాలము ఆర్సీఎం వాళ్ళది రోమన్ క్యాథలిక్ ఎంతో కాలము భూమి మీద తెలిసి ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేస్తూ ఉంది, ఎంతోమందిని క్రైస్తవులుగా ఆ పరిచయం జరుగుతుంది కొంతకాలం. తర్వాత దానికంటే ఎక్కువైన వెలుగుని దేవుడు ఏం చేశాడు, ఎక్కువైనటువంటి కార్యము అంటే మోర్ రెవల్యూషన్, మహిమ నుండి అధిక మహిమకు. అలాగే సాక్షాత్గా రెవల్యూషన్ అనేది, ప్రత్యక్షత అనేది దేవుడు మెల్లిగా ఒక్కసారికి ఇవ్వట్లేదు, కానీ మెల్లిగా ఆయన ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అందుకే మార్టిన్ లూథర్ గారిని పంపించినప్పుడు అంటే అప్పటి వరకు ఏదైతే దేవుడు బయలుపరచలేదో మార్టిన్ లూథర్ గారి ద్వారా బయలుపరిచాడు. ఆశయంగా వ్యతిరేకించి ఆ విగ్రహారాధన అంతా కూడా తప్పని మొట్టమొదటిసారిగా ఖండించింది ఎవరో కాదు, మార్టిన్ లూథర్ గారే. తెలుసు కదండి, దాని అంతా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఈ పోపు గారి దగ్గరికి మోకాళ్ళు వేసుకొని వెళ్ళటం కాదు. ఆ టైంలోనే రెవల్యూషన్ వచ్చింది మార్టిన్ లూథర్ గారికి. ఆ మార్టిన్ లూథర్ గారికి ఎట్లాగైతే దేవుడు రెవల్యూషన్ ఇచ్చాడో అది కొంతకాలం వెలుగులో నడిచింది. తర్వాత దేవుడు ఎవరిని పంపించాడు, కొన్ని 100 years 200 years వరకు ఆయన బోధ కరెక్ట్ అయింది. ఆ మార్టిన్ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ మార్టిన్ గారి యొక్క పేరులో లూథరన్ చర్చ్ స్టార్ట్ అయింది, అంటే డినామినేషన్ అయింది. లూథరన్ సంఘం, మార్టిన్ గారి పేరు లూథరన్ గారి పేరు పెట్టేశారు, మార్టిన్ లూథర్ గారి పేరు. అది దేవుని వ్యతిరేకమైంది. అది లూథర్ గారు బతుకున్నంతకాలం కొంతకాలం బాగుంది. అది అపవాది ఊరుకుంటాడా? వాడి పని వాడు చేసుకుంటూ వెళ్తానే ఉన్నాడు ఒక పక్కన. అందుకే లూథరన్ గారు ఆయన పేరు పెట్టేసి సంఘం స్టార్ట్ చేశారు, లూథరన్ చర్చెస్ అని. అది దేవుని తెలిసి వ్యతిరేకమే. అప్పుడు దేవుడు ఎవరిని పంపించాడండి? జాన్ వెస్లీని పంపించాడు, తెలుసు కదండి. ఇంగ్లాండ్లో ఆ టైంలో ఏమండి వెస్లీ ఆ యొక్క యాంగ్లికన్ చర్చ్ ద్వారా దేవుడు జాన్ వెస్లీని, అంటే రిఫార్మర్స్ వాళ్ళందరూ ఏం చేసుకుంటున్నారంటే ఆ కాలంతో మళ్ళీ అవసరమైంది దేవునికి, ఎందుకంటే ఆ పరిస్థితిని బట్టి మళ్ళీ బాప్తిస్మా యోహాను ఇది కొంతకాలమే. ఆ తర్వాత ప్రభు వచ్చాడు, ఆ పరిచయం తర్వాత శిష్యులు పంపించాడు దేవుడు, కంటిన్యూ అవుతుంది. అలాగే ఎవరిని పంపించిన తర్వాత జాన్ వెస్లీ గారిని పంపించారు. ఇప్పుడు 17వ శతాబ్దంలో వచ్చాడు, అది కొంతకాలం నడిచింది. అది ఆ తర్వాత ఇప్పుడు ఎవరిని పంపించాడు దేవుడు? ఆ కాలం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ రెండవ రాకడ దినాల్లో ఉన్నాము. ఇప్పుడు లోక పరిస్థితి ఎట్లా ఉంది అది ఎరిగినవాడు దేవుడు. అది మర్మమైన కార్యము. ఇప్పటికి చాలా సమయం ఎక్కువైంది, దయచేసి క్షమించండి. అందుకే దేవుడు ఇప్పుడు మళ్ళీ ప్రవక్తను పంపించాల్సిన అవసరం వచ్చిందంటే ఆయా కాలంలో శిష్యులు ఎందుకు పంపించాడు? బాప్తిస్మా యోహాను మొదలుకొని తర్వాత ప్రభు, తర్వాత శిష్యులు, తర్వాత ఏమో ఈ 2000 సంవత్సరాలుగా దేవుడు ఎక్కడెక్కడ ఏ రూపంలో ఎట్లాగా ఆయన తన కార్యాన్ని జరిగించుకున్నాడు. మాతో వచ్చినటువంటి సహోదరుడు పాస్టర్ గారు పీటర్ గారు, నా పక్కనకు వచ్చిన పీటర్ గారు అన్నారు ఆ మాట. ఎక్కడ ఉన్నాడు దేవుడు ఇప్పుడు ఈ 2000 సంవత్సరాలుగా? ఆయన ఏం చేస్తున్నాడు అది తెలియాలి కదా మనకి. ఆ సబ్జెక్టు దేవుని చిత్తమైతే మరి ఇంకా సమయం క్షమించండి, ముగిస్తున్నాను నేను. అలాగే వెనకాల ఆల్రెడీ ఇచ్చే దేవుడు ఇస్తున్నాడు, కొంత రెవల్యూషన్ ఇస్తున్నాడు. వెలుగు ఒక పర్సెంటేజ్, ఒక 10%, 20%, 30%, అలాగే స్లోగా దేవుడు తీసుకెళ్తున్నాడు. 100% ఇంకా రాలా. అలాగే ప్రవక్తకి దేవుడు బయలుపరచడానికి ముందే ఇంకొకరు బయలుపరిచాడు ఆయన. ఎందుకంటే ప్రవక్తతో ఈ కాలం ప్రవక్త కంటే ముందు దేవుని చేత వాడబడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు వెనకాల. మూడీ గారు, డిఎల్ మూడీ గారు, తర్వాత వన్నెస్ పెంటెకోస్టల్, వాళ్ళందరూ కూడా దేవుని చేత అభిషేకించబడి దేవుని చేత బలంగా వాడబడిన వ్యక్తులే వాళ్ళు కూడా. దేవుడు కొంత రెవల్యూషన్ ఇచ్చాడు వాళ్ళకి. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రవక్తకు దేవుడు రెవల్యూషన్ ఇచ్చాడు. అందుకే ఆయన రెవల్యూషన్ రాకముందు ఎందుకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాము ఏమంటే మేము పొందాము, అందరం పొందాము.
పీటర్ గారు పొందారు. తర్వాత ప్రవక్త ఎందుకు పొందాడంటే ఇంకా రెవల్యూషన్ రాలా, ఆ టైంకి దేవుడు ఇవ్వాల. ఆ టైం చిన్నపిల్లవాడు అన్న నిజమే అది. ఆయన ఎప్పుడు వచ్చింది? ఆ 100 పెంతుకొస్తోళ్ళు మీరు చెప్పింది కరెక్ట్. అది పీటర్ గారు ఆయన చాలా చిన్నవాడు, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటాడు ఆయనకి, నిజమే. అప్పుడు వచ్చింది రెవల్యూషన్ ఎవరికి? 100 పెంతుకొస్తోళ్ళకి. మరి అప్పుడు బాప్తిజం తీసుకుంటాడా? ప్రవక్త తీసుకోలేడు కదా. ఆయన చిన్నపిల్లవాడు. ఇప్పుడు ఆయన ఎదగాలి. ఎదిగిన తర్వాత అప్పుడు ఆ రెవల్యూషను ఈ రెవల్యూషన్ కరెక్ట్ అవ్వాలి. వెనకాల ఇచ్చింది దేవుడు అయితే ఆ తర్వాత ఈయన ఎదిగిన తర్వాత అప్పుడు దేవుడు మళ్ళీ ఆల్రెడీ బాప్తిజం పొందాడు. తర్వాత కొంచెం ముందుకు వెళ్తుంటే దేవుడు బయలుపాటునిచ్చాడు. ఇది కాదు బాప్తిజం, సరైన బాప్తిజం అనగానే మళ్ళీ ఆయన రిఫర్ ఆయన చూసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఏం నిజమా కాదు, ఇదేంటి ఆల్రెడీ బాప్తిజం పొందాను నేను, ఇంకోసారి బాప్తిజం పొందేటువంటి మనకు వచ్చిన డౌట్స్ ప్రవక్త గారు కూడా వచ్చినాయి. అంతెందుకు ఒక వచనం చదువుతాను చూడండి. అపోస్తుల కార్యాలు మనకంతా తెలిసిన వచనాలే. మరి ఇలా చాలామంది మరి సేవకులు కానివాళ్ళు విశ్వాసులు చూస్తారు కాబట్టి ఎంత చదువుతున్నా నేను, దయచేసి ఏకీపించండి. నేను ఇబ్బంది కలిగిస్తే దయచేసి క్షమించండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనము. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరేకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు గారు వచ్చి ప్రసంగం చేయగానే తెలుసు కదా, మనకు తెలిసిన వాక్యమే చెప్పడానికంటే ఇప్పుడు మనకు అవసరం కాబట్టి ఇది ఎగ్జాంపుల్గా తీసుకోవాలి మనం. ఇప్పుడు అందరం, మీరైనా మేమైనా, ఈ భూమి మీద ఎవరైతే పరిచర్య చేస్తున్నారో సేవకులుగా ఉన్నవాళ్ళు, అలాగే విశ్వాసులు సేవకులుగా ఉన్నవాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. కానీ ఈ సేవకులు వెంబడించేటువంటి కొన్ని లక్షల ఆత్మలు వెనకాల ఉన్నాయి. దానికి బాధ్యత ఎవరై ఉన్నారు? గొర్రెలకి బాధ్యత గొర్రె కాదు, గొర్రెలకు బాధ్యత గొర్రెల కాపరి చెప్పాలి. గొర్రెలను అడగడు దేవుడు, గొర్రెల కాపరి నిలదీస్తాడు. తెలుసు కదా లేఖనం మలాకీలో. పౌలు గారు వచ్చి చెప్పేశారు ప్రసంగం చేయగానే, వెంటనే నమ్మలాళ్ళు. ఇదేంటి ఈయన చెప్పింది నిజమో కాదో చూద్దాము. పౌలు గారు చెప్పిన బోధ అబద్ధ బోధ, నిజమైన బోధ, సత్యం. ఏం చేశారంట? పౌలు గారు బోధించి వెళ్ళిపోగానే వాళ్ళు ఇంటికి వెళ్ళంగానే వెంటనే వాళ్ళు బైబిల్ చదవడం ప్రారంభించారంట. వెనకాల 11వ వచనం ఉంటుంది. పౌలుని శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనము పరిశోధించుచూ వచ్చిరి. అంటే బోధించిన బోధ పౌలు గారు చెప్పినా, ప్రవక్త బ్రహ్మం గారు చెప్పినా, శిష్యులు చెప్పినా, ఇలాగే మీరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా ఈ బోధ వాక్యంలో ఉందా లేదా అని పరిశీలించే బాధ్యత ఎవరిది? వినిన వాళ్ళది. ఆ రోజు ఆధారం ఇచ్చాడు కదా దేవుడు బైబిల్లో. పౌలు వాళ్ళు ప్రసంగం చేసుకుంటూ వెళ్తున్నారు, శిష్యులు విన్నారు, విశ్వాసులు వీళ్ళు చెప్పిన బోధ వాక్యంలో ఉన్నదా లేదా అని చెప్పి వాళ్ళు విని వదిలేదండి. ఇంటికి వెళ్ళి రిఫర్ చేశారంట, స్టడీ చేశారు. అందుకని అది చేయకుండా వచ్చారు ప్రభు దగ్గరికి. వచ్చి వాదిస్తూ ఉన్నారు. వాదిస్తుంటే కోపం వచ్చింది దేవునికి. ఏంటయ్యా, లేఖనములో నిత్యజీవం ఉందని తెలుసు కదా, మీరు వెళ్ళి వాటిని పరిశోధించరండి. బైబిల్ చదవకుండా వచ్చి మాతో వాదిస్తే ఎట్లాగా ఉంటుంది అన్నాడు దేవుడు. అప్పుడే అన్నాడు, నిజమే కదా, వాళ్ళు కనుక లేఖనాలు పరిశోధించితే వాళ్ళకి తెలియదా? యాజకులు, ప్రధాన యాజకులు, ఇదిగో కనుక మోషే చెప్పాడు, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం ఉంటుంది, నా వంటి ప్రవక్తను పంపిస్తా అన్నాడు దేవుడు. అంటే ఒక ప్రవక్త వస్తాడు. తెలుసు వాళ్ళకి వాక్యము, ఎందుకంటే విశ్వాసులు కాదు వాళ్ళు, సేవకులు వాళ్ళు, ధర్మశాస్త్రోపదేశకులు. అందుకే ఏమండి నికోదేము గారికి అర్థం కాల ప్రభు బోధ. ఇదేంటయ్యా, ఈ బోధ నీకు అర్థం కాకపోతే పరలోకం మర్మం నీకు ఎలా తెలుస్తాయి అన్నాడా లేదా ప్రభు యోహాను సువార్తలో? భూ సంబంధమైన సంగతులు నీకు అడిగినప్పుడు పరలోకమ సంగతులు నీకు ఎలా తెలుస్తాయి? నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు ఏంటంటే పాస్టర్ కదా నువ్వు, పాస్టర్లకే ట్రైనింగ్ ఇచ్చేవాడివి కదా నువ్వు. ఇంత పెద్ద ర్యాంకులో రెవరెండ్ అంటే అప్పుడేమో ధర్మశాస్త్రోపదేశం, ఇప్పుడు రెవరెండ్స్ అనొచ్చు, అంటే థియాలజీ కాలేజీ ప్రొఫెసర్స్ అవ్వచ్చు వాళ్ళు. ఎంతోమంది సేవకుల్ని తయారు చేసేవాళ్ళు కాదు, పాస్టర్లను తయారు చేసేవాళ్ళు. వాళ్ళకి ప్రభు బోధ అర్థం కావట్లా. మరి బైబిల్ కూడా అది మనకు తెలుసు. అది బాప్తిజం ఒకటి తల్లి గర్భంలో మళ్ళీ అసలు ఏం అర్థం కాల రెవరెండ్ గారికి. అలాగే చూడండి, అందుకే అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు చెప్పిన బోధ అలా ఉన్నదో లేదోనని ఆ రోజు పౌలు గారు చెప్పిన బోధ ఎట్లాగైతే రిఫర్ చేశారో అలాగే ఆయనకు వచ్చిన బయలుపాటు, మా ప్రవక్త గారికి వచ్చిన బయలుపాటు అలా ఉందా లేదో అనే సంగతి అంట మళ్ళీ ఆయన రిఫర్ చేసుకున్నాడంట. ఏంటి నిజమా కాదు, ఇది ఆల్రెడీ నేను బాప్తిజం పొందాను, ఎంతోమందికి బాప్తిజం కూడా ఇవ్వటం స్టార్ట్ చేశాను, యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మను నేను పొందాను. అలాగే మరి ఏంటిది ఇది అని కంగారు పడి ఆయన కూడా ఏం చేశాడు, తొందరపడకుండా ఇది ఎంతవరకు నిజమని వెనకాల స్టడీ చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన చేస్తే ఆల్రెడీ బైబిల్లో దొరికింది. అంతేకాకుండా ఈయన ఈ వెనకాల ఎవరైతే సేవ చేశారో చిన్నప్పుడుగా ఉన్నప్పుడు సండే స్కూల్ టైంలో 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు 100 పెంతుకొస్తోళ్ళకి ఇచ్చాడు దేవుడు నిజంగానే. ఓకే, మ్యాచ్ అయింది. ఇది 1-2 సాక్ష్యాలు అసలు బైబిల్లోనే ఆధారం. అసలు ఫస్ట్ టైం బాప్తిజం, అసలు అపోస్తలుల బాప్తిజమే ఇది కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే. అప్పుడు ఆయన తిరిగి మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చాడు సోదరులారా.
దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇంతటితో మరి క్వశ్చన్స్ అయినాయి కాబట్టి నేను మీకు అన్నిటికీ ఆన్సర్స్ వచ్చిన సంగతి నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఒకవేళ ఏమైనా రాకపోయినట్లయితే నేను మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నంగా నేను చేశాను కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. ఒకవేళ ఏమన్నా ఒక ఓవర్లుక్లో ఏమన్నా స్పీడ్గా మాట్లాడి ఉంటే కనుక క్షమించండి. ఎందుకంటే కొన్ని సంగతులు ఎంతో ఉంది సబ్జెక్ట్ చెప్పడానికి, కానీ టైం అనేది ఎగనెస్ట్ ఇప్పటికే చాలా టైం అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. మన సహోదరుడు పీటర్ గారు చేసిన క్వశ్చన్స్కి మరి మ్యాక్సిమం నేను సమాధానం ఇచ్చానని నమ్ముతున్నాను. ఒకవేళ 1-2 ఏమైనా మర్చిపోయి ఉంటే నేను మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను. మీరు ఏమన్నా, ఎందుకంటే దానిని బట్టి మరి ఇప్పటివరకు మరి యాక్చువల్గా అందరూ చెప్పిన క్వశ్చన్స్కి ఇంకా ఉన్నాయి కాబట్టి మరి వీలు పడితే మిగతా యొక్క క్వశ్చన్స్ కూడా సమాధానం ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాను. సో ఇక ఆఖరిగా ఈ యొక్క మాటలు నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ సబ్జెక్టు పీటర్ గారు అడిగినటువంటి ఆ యొక్క క్వశ్చన్స్కి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను ఏమనసైతే నేను వాక్యంలో మీకు చూపించున్నానో మరి దానిని బట్టి ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది ఈ యొక్క వర్తమానం. అంటే ఈ కాలంలో దేవుడు ప్రవక్తను పంపించాడు. ఏ విధంగా అయితే వెనకాల ఒక్కొక్కటి దేవుడు అపోస్తుల దగ్గర నుంచి పౌలు గారిని పంపించినప్పుడు, శిష్యులను పంపించినప్పుడు ఈ లోకానికి, అలాగే ప్రతి కాలంలో ప్రతి తరంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరిని దేవుడు పంపిస్తూ ఉన్నాడు మనుషుల్ని తన సేవ కొరకు పని యొక్క సువార్త ప్రకటించబడడానికి, సత్యము తెలియజేయడానికి రకరకాలుగా పంపించుకుంటూ వచ్చిన దేవుడు ఈ కాలంలో మళ్ళీ ప్రవక్తను పంపించి అపోస్తులు ఏదైతే బోధించారో దానిని మళ్ళీ నేను తిరిగి తీసుకొస్తాను. ఆల్రెడీ వాగ్దానం ఇది, ప్రవచనం కూడా. మరి అది టైం ఎక్కువైంది కాబట్టి ముగిస్తున్నాను. యోవేలు గ్రంథంలో ఉంది, అది పోగొట్టుకున్న సమస్తాన్ని మళ్ళీ నేను తిరిగి ఇస్తానని. అలాగే మలకీ గ్రంథంలో కూడా ఉంది. ప్రవక్త పాయింట్ వచ్చినప్పుడు అది డిస్కస్ చేయొచ్చు అనుకో. యాక్చువల్గా ఆ పాయింట్లో డిస్కస్ చేసేది కూడా కొన్ని ఉన్నాయి, అవి కొన్ని దీనిలో యాడ్ చేసేసాను. సో ఇప్పుడు ఇంకొకటి ఏమన్నారంటే మీరు మరి మా దేవుడు మాకు పరిశుద్ధాత్మ ఎందుకు ఇచ్చారంటున్నారు. మరి నిజంగా మీకు పరిశుద్ధాత్మను ఇచ్చాడా అంటే మీరు పొందుకుంది పరిశుద్ధాత్మ కాదా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. లేకపోతే నిజంగా పరిశుద్ధాత్మ దేని కొరకు ఇచ్చాడు దేవుడు మీకు చెప్పారు కదండి. ఎంతోమందిని దేవుడు తన కొన్ని పనులు నెరవేరటానికి దేవుడు ఇచ్చున్నాడు కొంతమందికి. కానీ ఆ రోజు పెంతుకొస్తున్న దినాన పరిశుద్ధాత్మని ఇచ్చాడు. అది తొలకర వర్షము కడవర వర్షం అని ఉంది సబ్జెక్టు. చూడండి, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పేతురు గారు మెయిన్ ప్రసంగికుడిగా ఫస్ట్ ప్రసంగం చేశారు. కానీ అంతకంటే మోర్ రెవల్యూషన్ కలిగినటువంటి పౌలు గారు వచ్చినప్పుడు పేతురులో బలహీనతలు కనపడ్డాయి. బహిరంగంగా గలతీ పత్రికలో చెప్తూ ఉన్నాడు, గద్దించాడు పేతురు గారిని. పౌలు గారి కంటే ముందు, పౌలు గారు పొందుకోవడానికి ముందే పేతురు గారు పొందుకున్నారు మరి అభిషేకం. కానీ వెనకాల వచ్చిన పౌలు గారు వచ్చి పేతురు గారిని క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమని తెలుసు కదా ఆ సబ్జెక్టు. వాళ్ళిద్దరికి ఒక ఆర్గ్యుమెంట్ కూడా వచ్చింది. అప్పుడు వెంటనే గుర్తించి పేతురు గారే కొంచెం గ్రహించారు వాక్యం నిజమే కదా అని. అలాగే ఈరోజు కూడా ఒకళ్ళు ముందు వెనక అనేది ఇక్కడ కాదు సమస్య. వయసుతో సమస్య లేదు. పెద్దవాడు చిన్నవాడు అనేది మనకుంది, కానీ సీనియర్ జూనియర్ అనేది మనకుంది. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. దేవుని దృష్టిలో అందరూ దేవుని కుమారులే, అందరూ దేవుని కుమార్తెలే. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల, అంతేగాని ముందు వేస్తున్నాడు. తర్వాత దేవుడు ఆయా నిర్ణయించి ఆ టైంకి ఒక్కొక్కరిని దేవుడు పిలుస్తున్నాడు. కొంతమంది ముందు పిలవచ్చు, తర్వాత కొంతమంది వెనకాల పిలుస్తూ ఉన్నాడు. ముందు పిలిచినటువంటి అపోస్తలు 11 మంది కంటే 12 మంది కంటే ఆ యొక్క 11 మంది తీసుకోండి. తర్వాత పిలిచిన పౌలు గారు ఇంకా హైగా ఉన్నారు చెప్పాలంటే. అందుకే కొత్త నిబంధనలో ఎవ్వరూ మ్యాక్సిమం రాపించింది పౌలు గారి పత్రికలే. దేవుడు ఎందుకు రాపించాడు, పౌలు గారి ద్వారా ఎందుకు పత్రికలు రాపించాడు? మొట్టమొదటిసారిగా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు నడిచినటువంటి ఆ యొక్క లీడర్గా ఉన్నటువంటి పేతురు గారి దగ్గర అంతగా కొన్ని రాపిలా. మ్యాక్సిమం 80% వరకు మరి కొత్త నిబంధన రాయబడింది పౌలు గారి ద్వారా కదా. ఇదంతా కూడా మనం చూసుకుంటూ వెళ్తే అర్థమవుద్ది, ఒక సబ్జెక్ట్ అనేది కనపడుద్ది. అందుకే పరిశుద్ధాత్మను మాకు దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు అనేది 2 విధాలుగా ఆలోచించాలి. అది నేను ఒకటి చెప్పాను ఆల్రెడీ. ఒక ఉద్దేశం కొరకు, ఆ పని కొరకు దేవుడు పరిశుద్ధాత్మని ఇవ్వచ్చు. ఒకవేళ నిజంగా మీరు పరిశుద్ధాత్మను కానీ పొందుకుంటే లేఖనాన్ని నెరవేరుస్తారు. ఎందుకంటే ఏ ఆత్మ అయితే పౌలులోంచి మాట్లాడిందో, ఏ ఆత్మ అయితే పేతుల్లోంచి మాట్లాడిందో, ఏ ఆత్మ అయితే ఏ ఆత్మ అయితే బైబిల్ రాయబడిందో, ఏ ఆత్మచేత దేవుడు బైబిల్ రాపిచ్చాడో అదే ఆత్మ మీరు కనుక పొందుకున్నట్లయితే దానికి దీనికి మ్యాచ్ అవ్వాలి, ఏకీవిస్తారు. అప్పుడు అది పరిశుద్ధాత్మ అనడానికి రుజువు. అది తెలుసు కదండి. అలాగే ఇప్పుడు అపోస్తులు ఇచ్చిన బాప్తిజానికి
తర్వాత పౌలు గారు వచ్చి బాప్తిజం ఇస్తున్నారు. వీరిద్దరికి ఎందుకు, ఏ అభిషేకం అయితే ఏ ఆత్మను పొందుకున్నారో పౌలు మొట్టమొదటిసారిగా పెంతెకొస్తు దినాన 120 మంది వాళ్ళు ఏ బాప్తిజం అయితే ప్రసంగం చేశారో, అప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో పౌలు గారు లేరు, పెంతెకొస్తు దినాన పౌలు గారు లేరు. పెంతెకొస్తు దినాన ప్రసంగం చేసిన ఆ యొక్క పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది బాప్తిజం పొందారు, అక్కడ కూడా పౌలు గారు లేరు. మరి వీళ్ళు ఇచ్చినటువంటి వీళ్ళు ఏ బాప్తిజం అయితే దేవుడు తన ఆత్మచేత మాట్లాడాడో, అభిషేకించి ఏ ఆత్మచేత పేతురులో నుంచి మాట్లాడుతున్నాడు, అదే ఆత్మ కాబట్టి పౌలుని దర్శించింది కూడా అదే దేవుడు కాబట్టి వీళ్ళకొక బాప్తిజం చెప్పి ఇంకొక బాప్తిజం చెప్పలా పౌలు గారికి. ఎందుకంటే బాప్తిజం ఒక్కటే ఆయన ఎందుకు చెప్పాడంటే, శిష్యులు 11 మంది ఇచ్చిన బాప్తిజం అయినా ఒకటే, తర్వాత వచ్చిన పౌలు గారు ఇచ్చినటువంటి బాప్తిజం కూడా మ్యాచ్ అయింది. ఎందుకంటే ఇద్దరిలో ఉన్నవాడు ఒక్క దేవుడే కాబట్టి. ఆయన పరిశుద్ధాత్మగా ఈలలో ఉన్నవాడు ఆయన, అలాగే అదే దేవుడు మళ్ళీ కొద్ది దినాల తర్వాత కొంతకాలం తర్వాత పౌలు గారిని పిలిచింది కూడా అదే దేవుడు కాబట్టి ఇద్దరు బోధలు ఒకటైంది. దాన్ని బట్టి రుజువు అవుద్ది, వీళ్ళు పొందుకుంది ఏ ఆత్మ అయితే పొందుకున్నారో పౌలు గారిని కూడా తీసుకొచ్చింది అదే దేవుడు అనే సంగతి వాళ్ళకి కన్ఫర్మ్ అయింది. వెంటనే అలా కొంచెం టైం పట్టింది, దూరం అయ్యారు కూడా తెలుసు కదండి. పౌలు గారు వస్తే భయపడ్డారు, అమ్మో మనకు వ్యతిరేకంగా ఉన్నారు గొప్పడు ఆయన, అమ్మో మనం చంపడానికి ప్రయత్నం చేశారు, జైలు వేయడానికి, దాని కొరకు వచ్చాడు అనుకుంటా మనల్ని పట్టుకోవడానికి మళ్ళీ జైలు వేస్తాడు ఏంటన్నాడు. కాదయ్యా, ఏ దేవుడైతే మిమ్మల్ని దర్శించాడో అదే దేవుడు మమ్మల్ని దర్శించాడని మెల్లిగా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు సహోదరులారా. అలాగే మీకు గనక దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చినట్లయితే మరి అదే పరిశుద్ధాత్మ అపోస్తలుకి ఇచ్చాడు కాబట్టి వీళ్ళు పొందిన బాప్తిజము, వీళ్ళు చెప్పిన ప్రసంగము, అదే పరిశుద్ధాత్మ మీ దగ్గర ఉంటే ఇద్దరికి ఒకటే మ్యాచ్ అవుద్ది. మ్యాచ్ అవ్వలేదంటే పరిశుద్ధాత్మ కాదని అర్థం. చాలా రుజువులు ఉన్నాయి బైబిల్లో చెప్పాలంటే. ఇంకా తర్వాత మరి సహోదరుడు జాన్కోయ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆ జాన్కోయ్ గారికి అడిగిన క్వశ్చన్స్ కూడా నేను సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో దానిని బట్టి ఇప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ కనుక మీరు కలిగి ఉంటే లేఖనం నెరవేరుస్తారు. రాయబడిన లేఖనం నెరవేర్చడమే తండ్రి చిత్తమై ఉన్నది. అందుకే మీరు బాప్తిజం తీసుకోవాలి, మళ్ళీ తిరిగి బాప్తిజం తీసుకోవాలి. ఎందుకంటే బైబిల్ చెప్పే బాప్తిజం అనేది ఒక్కటే, 2-3 లేవు. అది మీరు గ్రహించడానికి దేవుడు ఆత్మ సహాయం చేయను గాక. అందుకే ఫస్ట్ టైము మొట్టమొదటిసారిగా బాప్తిజం పొందినప్పుడు పరిశుద్ధాత్మ, ఎందుకంటే మిగతా లేఖనాలు మనకు అర్థమవ్వాలి అంటే ఆ ఆత్మ సహాయం మనకు కావాలి. అందుకే దేవుడు ఫస్ట్ కమాండ్మెంట్ అదే, 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 1, 2, 3, 4 అనే సీక్వెన్స్ ఇచ్చింది దేవుడే. మొదటి ఆజ్ఞ ఆఖరి ఆజ్ఞ పెట్టల దేవుడు, రెండవ ఆజ్ఞ మూడవ ఆజ్ఞ ఆ యొక్క ఆ న్యూమరిక్స్ అంతా కూడా సీరియల్, ఆ యొక్క ఆర్డర్ ఏదైతే ఉన్నదో 1, 2, 3, 4 అనేది నిర్ణయించింది దేవుడు కాబట్టి. అలాగే 1, 2, 3 ఇప్పుడు మీరు ఒక్కసారిగా అందుకనే అడిగాను, నేను వికారి గారిని కూడా అడిగాను నేను. ఫస్ట్ పాయింట్ వచ్చి మీరు సర్పెంట్ సీడ్ పెడదామంటే అది ఎక్కడో 10వది మీరు ఫస్ట్లో పెడితే ఏమర్థమవుద్ది? మొదటిసారిగా మన ఆత్మ, ఎందుకంటే ఈ బైబిల్ మనకు అర్థమవ్వాలి అంటే, ఈ బైబిల్ మనకు అర్థమవ్వాలి అంటే దేవుని ఆత్మ సహాయం కావాలి. ఒక మాట చదువుతున్నాను. కొరింథీ రాసిన పత్రిక, మొదటి పత్రిక అందరికీ తెలిసిందే. మరి సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేయటం అవసరము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. మొదటి కొరింథీ రాసిన పత్రిక, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండను. జగదుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమకు నిమిత్తము నియమించను. అది లోకాధికారులు ఎవరికీ తెలియదు. వారికి తెలిసి ఉండే మహిమాశ్వరికి ప్రభుని సిలువేయకపోయిందురు. పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ, వాళ్ళు ఎందుకు సిలువ వేయవలసి వచ్చిందంటే ఈ జ్ఞానం వాళ్ళకి మరుగు చేశాడంట దేవుడు. అంటే పరిశుద్ధాత్మ లేకపోవటమే. ఆ బైబిల్ తెలియచ్చు, జ్ఞానులు, శాస్త్రులు, పరిచయులు, కానీ పరిశుద్ధాత్మ సహాయం లేకపోవటం బట్టి లేఖను ఎరిగినా సరే దానిని నెరవేర్చడం విషయంలో తప్పిపోయారు వాళ్ళు. అందుకే ఏదైతే నమ్మాల్సింది నమ్మకుండా ప్రభుని సిలువేసుకున్నారు వాళ్ళు. సొంత ఆయన దేవుని ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆయన రాగానే ఆయన సిలువేశారు. ఎందుకంటే ఆత్మ లేకపోవటం బట్టి, ఆ పరిశుద్ధాత్మ సహాయం లేకపోవటం బట్టి, దేవుడు వాళ్ళ కన్నులు తెరవకపోవటం బట్టి. అలాగే కిందకి వచ్చిన చదువుకుంటేస్తే, ఇందుని గురించి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటి కనబడే చెవి అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మలో బలపరిచినాడు. ఆత్మ అన్నింటినీ దేవుని మర్మమును కూడా పరిశోధించుచున్నాడు. కింద చదువుకుంటే వెళ్తే ఆన్సర్ ఇంకా కంప్లీట్గా ఉంటుంది కాబట్టి లెంగ్త్ అయిన ఎక్కువైందని చెప్పి ముగిస్తున్నాను. అంటే దేవుని మర్మములను పరిశోధించేది, జ్ఞానాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్మైనది. అది చెప్తున్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే బ్యాప్టిజానికి లింక్ ఉంది కాబట్టి. అందుకే మరి మీ దగ్గరికి, ఇప్పుడు మా దగ్గరికి వచ్చింది, దేవుడు మాకు పంపించాడు, మేము నమ్మాము ఇది. ఇప్పుడు నెక్స్ట్ అది మీకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే సత్యం తెలియాలి. వికేఆర్ గారి యొక్క తపన అదే కదండి, జనాలకి సత్యం వెళ్ళాలి, సత్యం తెలియాలి.
ఆయన ఎంతగానో ఏ విధంగా దేవుని విషయంలో ఆసక్తి దాహం కలిగి ఉన్నాడో నీకు తెలుసు. మరి దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.